హాయ్ హలో ఈరోజు మన ముందున్నారు అంకం గారు. ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్, అలానే చాలా సినిమాలు తీస్తున్నారు, సుపరిచితులు. ప్రజలకి సంతోషంగా ఎలా ఉండాలి, నవ్వుతూ ఎలా బతకాలి అనే చాలా సినిమాలు తీస్తున్నారు. ఆయన వల్లనే చాలామందికి బ్లడ్ ప్రెషర్లు తగ్గాయని మనం అనుకోవచ్చు. ఈరోజు మన ముందర అలాంటి మహానుభావులు ఉన్నారు. అంటే ప్రజలకి మంచి సినిమాలు అందించారు కాబట్టి ఆయనను అడిగి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు స్టేట్స్లో పాలిటిక్స్ గురించి మాట్లాడి మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నాయి మీ సినిమా? జరుగుతూ ఉన్నాయి, పరిస్థితి జరుగుతూ ఉంది. పరిస్థితి జరుగుతుంది. ఎందుకు అంత డీలాగా అంటున్నారు? అంటే ఇక్కడ చిత్ర పరిశ్రమ చూసుకుంటా ఉంటే మొట్టమొదటి ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు అన్ని చిత్రాలకి ఎంతో కొంత ఆదరణ అంటూ ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి పోయింది. ఎందుకని? అంటే దానికి ఒకళ్ళని కారకులు చేయటానికి మనం ఒకళ్ళని నిందించకూడదు, కానీ నిస్సందేహంగా ఈ పరిస్థితి కారణం ఎవరన్నా ఉన్నారు అంటే నిర్మాతలని నేను భావిస్తున్నాను. అచ్చా, అంటే మీ మీద మీరే? నిస్సందేహంగా. ఇప్పుడు ముందు తన తప్పింటే తను తెలుసుకోవాలి కదా. కరెక్ట్. సరే, అయితే సార్ ఇప్పుడు చాలా వరకు తెలుగు స్టేట్లో మీరు చూస్తూనే ఉన్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, పాలిటిక్స్ ఎంత వేడిగా నడుస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే 2018లో తెలంగాణలో అయిపోయిన తర్వాత, 2019లో ఆంధ్రప్రదేశ్లో అయిపోయిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు 2023 తెలంగాణలో, 2024 లేదంటే దానికన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మనం ఒకసారి పరిశీలించుకుంటే రెండు తెలుగు స్టేట్లలో కూడా రాజకీయాలు చాలా వేడెక్కాయని అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 2000 సంవత్సరం తర్వాత నుంచి 2000 సంవత్సరం కంటే ముందు మనం ఒకసారి చూసుకుంటే సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా వరకు పొలిటికల్ లైఫ్లో సక్సెస్ అయ్యారనే మనం అనుకోవచ్చు. కానీ ఈ 2000 సంవత్సరం తర్వాత మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళల్లో చాలా వరకు కూడా ఎందుకు ఈ పొలిటికల్ లైఫ్లో సక్సెస్ అవ్వకుండా, అంటే ఫెయిల్యూర్ అని నేను చెప్పను, పొలిటికల్ లైఫ్ నుంచి వీళ్ళు పక్కకు వెళ్ళిపోవడమో లేకపోతే అంత ప్రజా ఆదరణ రాకపోవడమో ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకంటే సూపర్ హీరోలు మళ్ళీ అందరూ చాలా వరకు కూడా సినిమా ఇండస్ట్రీస్ అనేది వాళ్ళు ఒక సినిమా తీస్తే జనాలు చాలామంది చూసి తప్పట్లు కొట్టి డబ్బులు పెట్టి మరీ వెళ్ళేవాళ్ళు. కానీ ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళని ఎందుకు ఆదరించలేకపోతున్నారు ప్రజలంతా? మంచి ప్రశ్న అడిగారండి. చూసుకుంటా ఉంటే జరిగిన పరిణామాలు ఏంటంటే రాజకీయాల మీద అంకిత భావం లేకపోవటం, అలాగే ప్రణాళికబద్ధంగా వెళ్ళకపోవటం. ఎవరికి అంకిత భావం లేకపోవడం అంటారు? ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి అంకిత భావం లేకపోవటం, ప్రజా సమస్యల మీద పోరాడలేకపోవటం వల్లే వెనకబడిపోయారు ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒకేసారి విజయం సాధించాలనే ఆనవాయితీ అయితే లేదు కదా. పోరాటం చేసి సాధించాలి. ఆ పోరాటం చేసే దాంట్లో విఫలమయ్యారు కాబట్టి వాళ్ళు వెనకబడిపోయారు. అంటే మీ ఉద్దేశంలో అటు 2000 సంవత్సరం తర్వాత వచ్చిన హీరోస్ ఎవరైతే ఉన్నారో, అంటే మన తెలుగు స్టేట్లో తీసుకుంటే ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈరోజు వాళ్ళు ఓన్లీ పబ్లిసిటీ, పర్సనల్ ఎజెండా బేస్ మీద పాలిటిక్స్లోకి వచ్చారు అని మీరు అన్నట్టు, అంతేనా? ఇప్పుడు వాస్తవంగా అంటే పబ్లిసిటీ అని గురించి కాదు ఇక్కడ, వాళ్ళు ఎందుకు విఫలమయ్యారని మీరు అడిగిన దానికి మాత్రమే నేను సమాధానం చెప్పాను. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎలా ఉందంటే, ఇప్పుడు వాళ్ళు నిజంగా ప్రజా సమస్యల మీద వచ్చిందంటే ఎంజీఆర్ లాగానో, ఎన్టీఆర్ గారు లాగానో, జయలలిత గారు లాగానో, లేకపోతే ఇంకొక గతంలో ఉన్న హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పాలిటిక్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ ప్రజా సమస్యల గురించి పక్కన పెట్టేసి రాగానే నేను సీఎం అయిపోవాలి అనే విధంగా వస్తున్నారు కాబట్టి ప్రజలతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యేస్తున్నారు, ప్రజలు వాళ్ళకు వెల్కమ్ చెప్పట్లేదు అని అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే చిరంజీవి కానివ్వండి, వీళ్ళు ఇద్దరు కూడా ప్రజల కోసం కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఆర్ పర్సనల్ ప్రాపర్టీ, పర్సనల్ గెయిన్స్ మీద మాత్రమే వచ్చి అలా వెళ్ళిపోయారు. పర్సనల్ దాని మీద వచ్చారని నేను అంటలేదండి. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, 2009లో ఎన్నికల్లో పోటీ చేయడం కూడా జరిగింది. ఆయనకి 16 స్థానాలు కూడా రావడం కూడా జరిగింది. 18 స్థానాలు వచ్చి 16% ఓట్లు కూడా రావడం కూడా జరిగింది. మరి ఆయన పార్టీని నడపలేకే కదా
పార్టీని వేరే పార్టీలో మీరు చేశారు. అంటే ఆయన నడపడం అంటే ఇన్ ద సెన్స్ ఆయన ఏం చేస్తారు సార్ నడపడానికి? ఏం చేయాలని వచ్చారు రాజకీయానికి? ఆయన రాజకీయాలు ప్రజల కోసం వచ్చినప్పుడు, మరి ప్రజల కోసం వచ్చినప్పుడు పార్టీని నడపలేకపోయారు. కార్యకర్తలు కావచ్చు, ప్రజల కోసం వచ్చినప్పుడు పార్టీని ఎందుకు నడపలేకపోయారు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎస్, ఇప్పుడు అక్కడే నేను మీకు ప్రశ్న వేస్తాను. ఇప్పుడు నడిపేది పార్టీ, ఆయన ఒక నాయకుడు, రైట్? ప్రజల్లోకి వెళ్తే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒకసారి అవకాశాలు ఉంటాయి. ప్రజల్లోకి లేకుండా ఒకసారి అవ్వలేదు అని చెప్పేసరి క్విట్ అయిపోతే వీళ్ళని పర్సనల్ రాజకీయవేత్తలు అనకుండా మనం ప్రజా రాజకీయవేత్తలు అని ఎలా అంటాం? అంటే ఒకటి వచ్చారు, 18 స్థానాలు వచ్చినాయి, సామాన్యమైన విషయం కాదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు బలంగా ఉన్న రాష్ట్రంలో 18 స్థానాలు రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. కానీ దానిని నిలుపుకునే విధంగా ప్రజా సమస్యల మీద పోరాడి పార్టీ ప్రతిష్టను పెంచుకుంటూ, ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడి ఉంటే ఖచ్చితంగా ప్రజల కోసం వచ్చారని మనం అనుకోవచ్చు. ఇక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా క్విట్ అయిపోయారు కాబట్టి వీళ్ళు వచ్చిన విధానంలో కూడా కాన్స్పిరసీతోనే వచ్చారు, పర్సనల్ ఎజెండాతో వచ్చారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రోజు మనం ఒకసారి పవన్ కళ్యాణ్ అంటే అలానే ఎందుకు భావించాలి? నేను ఏదో చేయాలని వచ్చాను రాజకీయాల్లోకి, చిత్ర పరిశ్రమలో నేను ఉన్నత స్థానంలో ఉన్నాను, అది వదిలిపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చాను, నన్ను ఆదరించలేదు కాబట్టి ఎందుకు నేను అని చెప్పి నిరాశతో వెళ్ళిపోయారనే భావించాలి కదా. ప్రజలకి ఆదరించాలంటే అంటే మీరు అడిగినప్పుడు చెప్పినప్పుడు నాయకులకి ప్రజలు ఆదరిస్తారా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు కంటే కూడా నేను మంచివాడిని, నన్ను ఆదరించాలి అని భావించి ఆయన రావడం జరిగింది. ప్రజాభిమానం నాకు బాగుందని వచ్చాడు ఆయన. అనుకోవడంలో తప్పు లేదు, రావడంలో తప్పు లేదు, అది ప్రజలు అనుకోవాలి కదా. మీరు అదే కదా, అంటే ప్రజల యొక్క అవసరాలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి తెలుసుకోకుండా వస్తే జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి. తెలుసుకోలేకపోవడం అంటే ఆయన పొరపాటు ఎందుకు అంటున్నానంటే పర్సనల్ ఎజెండా ఉన్నప్పుడు ప్రజల ఎజెండా, పర్సనల్ ఎజెండా కంటే కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం వల్లే జరిగిన పరిణామం. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ ఒక యాత్రలు మనం చూసుకున్నా, ఎంతసేపు ఉన్నా పవన్ కళ్యాణ్ ఫస్ట్ 2014 ఆ టైంలో పార్టీ పెట్టినప్పుడు చెప్పిన మాటలు మనం ఒకసారి గమనించుకుంటే, కొత్త తరాన్ని, కొత్త యువతని, కొత్త రకమైన పాలిటిక్స్ని ప్రజలకు తీసుకొస్తాను, ప్రజల సమస్యల మీద పోరాడి ప్రజలకి కావాల్సినవి మనం చేద్దామని చెప్పి పాలసీతో వచ్చారు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి మనము ఈ పొలిటీషియన్స్ని మనం చూసుకుంటే, అంటే సినిమా పొలిటీషియన్స్ని చూసుకుంటే, ఎక్కడే కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా, ప్రజల సమస్యలు చేసే దాని టాపిక్స్ మీద లేకుండా కంప్లీట్గా పొలిటిసైజ్ గేమ్లో వెళ్తున్నప్పుడు ఈ పొలిటీషియన్స్ అందరూ ప్రజలకు అవసరమా? ఇప్పుడు 2014లో ఆయన పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు అనుభవజ్ఞులు, రాష్ట్రం ఇలా విడిపోయింది కాబట్టి దీనికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బాగుంటుంది, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా దీన్ని సహకరిస్తూ ఉంటున్నారు. ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించబడినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెడతామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందజేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, నేను ఇప్పుడే వచ్చాను కదా, ప్రశ్నించడానికి నేను వచ్చాను, అధికారం కోసం కాదు అని చెప్పి ఆయన నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఆయన సంపూర్ణ మద్దతు తెలియజేయటం, తెలుగుదేశం పార్టీ గెలవటం, అధికారంలో రావటం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన చిత్రాలు చేసుకుంటూ ఆయన పని మీద ఆయన ఉంటూ వచ్చేసారు. అంటే ఇక్కడ ప్రజలతోటి మమేకమైపోతూ ప్రజల సమస్యల గురించి ఆయన రాజకీయ పార్టీగా కనుక ఉంటే 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ప్రజలు స్పందన వేరేగా ఉండుండొచ్చు. అంటే ఒకవేళ ప్రజల అంటే చెప్తాను అదే ఇప్పుడు కొన్నిటి దానికి వచ్చారు, అమరావతి దాని గురించి వచ్చారు, తర్వాత విభేదించేసి తెలుగుదేశం పార్టీలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుందని చెప్పని వీళ్ళ మీద తిరగబడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఎందుకు ఆయన ఆదరించలేదంటే ఒకే ఒక్క కారణం, ఆయన ఆ రోజు ప్రజారాజ్యంలో ఆయన ముఖ్య పాత్ర వహించి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే దానికి ఆయన అధ్యక్షుడయ్యి ఆయన విస్తృతంగా ప్రయాణం చేసి ప్రచారం కూడా చేయటం కూడా జరిగింది. ఆ తర్వాత అది ఓడిపోయింది, అంటే వాళ్ళకి అధికారంలో రాలేదు, ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలవటం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2014లో వచ్చి కూడా పోటీ ఈయనకి కూడా ప్రజాభిమానం బాగానే ఉన్నా కూడా పోటీ చేయనందువల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది, అన్నకి ఈయనకి పెద్ద తేడా లేదు కదా అని. కాబట్టి మళ్ళీ ఎన్నికల ముందు రావడం కూడా జరిగింది. ఎన్నికల ముందు వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత ఇద్దరు ఓడిపోయారు.
ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఈయనకి ఒక్క స్థానం రావడం కూడా జరిగింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజల మద్దతు లేకపోవడం వల్ల. ఆ తర్వాత జరిగే పరిణామాలను కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలందరికీ ఇబ్బందికరంగా తయారైన మాట మాత్రం వాస్తవం. ఏంటి పనితీరులు ప్రజలకి అభ్యంతకరంగా ఉన్నాయి? ఇప్పుడు రావడమే అయినా ముందు ఇసుక మీద ఇదేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పని దాన్ని సమీక్ష చేయొచ్చు. వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇసుక ర్యాంపులు ఎన్ని ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర పరిధి మొత్తం మీద? 100లో ఉంటాయి. ఆ 100లో నియంత్రణ చేయడం చాలా కష్టమైన పని ఏం కాదు కదా. దాన్ని గాలి కొదిలేసేసి ఇసుకనే బయటికి తీసుకురానియకుండా నిర్మాణ రంగాన్ని కుదేలు చేసేసి చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితులు, సుమారు లక్షల్లో ఉన్నటువంటి నిర్మాణ రంగ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పేదలకి 5 రూపాయలకి అందరికీ డబ్బులు లేవు కాబట్టి 5 రూపాయలకి భోజనం పెట్టే ఆలోచనతో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 15 రూపాయలతో కడుపులు నిండేటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం అనేది రెండవది. ఏమండి, తర్వాత రాజధాని నిర్మాణాన్ని ఆపేయటం, అలాగే రివర్స్ టెండరింగ్ అని చెప్పని పోలవరం పనులు ఆపేయటం, ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత వాళ్ళ సమస్యల మీద, ఆ ప్రజా సమస్యల మీద గనక ఎలుగెత్తి పోరాడినట్లయితే ప్రజలకు ఎలా ఎఫెక్టివ్ అంటే అన్న క్యాంటీన్ వల్ల నిరుపేదలకి తక్కువ ధరతోటి కడుపు నిండే అవకాశం పోయిందా లేదా? అజ్యూమే మూమెంట్. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో తినే జనాభా ఎవరైతే వస్తున్నారో ఈ అన్నా క్యాంటీన్ పెట్టక ముందు వాళ్ళు ఏం తినేవాళ్ళు? ఏది అన్నా క్యాంటీన్ పెట్టక ముందు వాళ్ళు ఖర్చు పెట్టుకుని తినేవాళ్ళు, వండుకునేవాళ్ళు, ఖర్చు పెట్టి తినేవాళ్ళు. అంటే వీళ్ళు పెట్టకపోయినా వాళ్ళు బతికేవాళ్ళు. బతకటానికి ఇబ్బంది పడుతున్నారనే కదా. వాళ్ళు బతికేవాళ్ళు. అన్నా క్యాంటీన్ తీసేసిన తర్వాత కూడా బతుకుతున్నారు. అంటే ఈ అన్నా క్యాంటీన్ వల్ల ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయింది? డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు పెడితే తింటారండి. నా సమాధానం చెప్పకుండా మళ్ళీ మీరు ఇంకో ప్రశ్న అడిగితే ఎట్లా? మీరు ఏమని అడిగారు? అంతకుముందు బతికారు, తర్వాత బతికారు అంటున్నారు కదా. అంటే ఈ ప్రజాస్వామ్యం లేకముందు ప్రజలు బతకలేదా? ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాతే ప్రజలు బతుకుతున్నారా? అప్పుడు రాజులు ఉన్నారు కదా. మంచి కార్యక్రమం చేపట్టిన తర్వాత సంపూర్ణంగా అందరికీ, ఇప్పుడు అందరూ ధనవంతులు అయితే పేదవాళ్ళు లేరు కదా. ప్రజాస్వామ్యం చెప్తానండి, ఒక నిమిషం చెప్పనే కాదండి, ఒక నిమిషం నన్ను కూడా చెప్పనివ్వండి. ఇప్పుడు అందరూ ధనవంతులే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇబ్బందులు లేవు కదా, పేదవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఇక్కడ సమాజంలో అసమానతలు ఉన్నాయి కాబట్టి, అసమానతలు ఒకసారిగా తొలగించలేము కాబట్టి, సంక్షేమ పథకాలు కూడా కొంతమందికి అందాలి కాబట్టి. ఎందుకు తొలగించలేరు? ఏది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు వరకు కూడా ఎందుకు అసమానతని మీరు తొలగించలేకపోతున్నారు? అది నిస్సందేహంగా ప్రభుత్వ పెద్దల యొక్క వైఫల్యం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల వైఫల్యం కదా. ఒకసారి వైఫల్యం చెందిన ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలని మళ్ళీ పదే ఎందుకు గెలిపిస్తున్నట్టు? ప్రజలది తప్పే. అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న కూడా మీకు ఎందుకు అంటున్నానంటే, ఒక అన్నా క్యాంటీన్ పెట్టడం వల్లనో లేకపోతే ఇసుక రిచెస్ కాదండి మీరు మధ్యలో ఏ విధంగా మధ్యలో మీరు దాన్ని వదిలేస్తున్నారు, నన్ను చెప్పనీయకుండా మధ్యలో మళ్ళీ అడ్డుపడుతున్నారు. అలా కాదు. ఒక సమస్య మీరు లేవనెత్తినప్పుడు ఆ సమస్యకి నేను సమాధానం చెప్పలేకపోతే ఇంకో సమాధానానికి ప్రశ్నకి వెళ్ళండి. మీరు ఇప్పుడు ఇసుక ఉందండి, నువ్వు దాన్ని నిర్మాణం చేసి కార్మికులు దాని మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ ఏ రోజు పని చేసుకుంటే వాళ్ళకి వారానికి పని చేసుకుంటూ వచ్చే డబ్బులను పెట్టే కదా వాళ్ళ జీవనోపాధి సాగించేది. ఓకే, అంటే వాళ్ళ జీవనోపాధి మీద మీరు దెబ్బ కొట్టినట్టే కదా అది. అంటే వాళ్ళకి నష్టం జరిగిందా లేదా? ఓకే, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలలు దాన్ని అట్లా ఆపేయడం కూడా జరిగింది కదా. ఎంతో మంది పనులు లేక ఆభరణ అలమటించిపోయారు కదా. అన్నం ఉండా బతుకుతారు, అన్నం లేకపోయినా బతుకుతారు. అన్నం అందుబాటులో ఉందనుకోండి 3 పూట్ల తింటారు, లేక ఒక పూట తిని బతుకుతారు. అది ప్రజలకు అలవాటు అయిపోయింది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, అందరికీ సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళకి కనీసం 3 పూట్ల, ఇప్పుడు ఆ రోజు కూలీకి వెళ్తే 200 రూపాయలు వస్తున్నాయి, 15 రూపాయలు దీన్ని పెట్టుకుంటున్నారు. అందరికీ రోజు కూలీ దొరకదు కాబట్టి వాళ్ళకి కడుపు నిండా అందరూ తినరు కదా. అన్నా క్యాంటీన్ ఉందని చెప్పి అందరూ వాళ్ళ ఆత్మాభిమానం ఉన్నాడు, చాలామంది వెళ్ళలేదు. అవకాశం లేని వాళ్ళు, భర్తలు లేని భార్యలు, భార్యలు లేని భర్తలు, పిల్లలు ఆదరించలేని రమారవి ఒక క్యాంటీన్ దగ్గర రోజుకి ఎంతమంది తింటూ ఉంటారు? 100 నుంచి 1000 మంది దాకా తిన్న క్యాంటీన్లు చాలా ఉన్నాయి. 100 నుంచి 1000 మంది పైన. 100 నుంచి 1000 మంది అంటే ఒక ఏరియాలో లేకపోతే ఒక ప్లేస్లో మనం ఒక నియోజకవర్గంలో అనుకుంటే ఎన్ని క్యాంటీన్స్ ఉంటాయి? ఆ యొక్క అక్కడ ఉన్న పట్టణ పరిధులను బట్టి ఒక్కొక్క పట్టణంలో 5-6 క్యాంటీన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. లేదు, ఇంకా ఎక్కువే. 20 క్యాంటీన్లు 20 క్యాంటీన్ల దాకా ఉండొచ్చు. అంటే 20,000 మంది. అవును.
అంటే మీరు చెప్పే లెక్క ప్రకారం 20,000 మంది అంటే ఒక నియోజకవర్గంలో కాదు ఇది. ఇప్పుడు అంటే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పెట్టడం, ముందు పట్టణ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో ఒక రకమైన ఓడల్లో కొన్నిసార్లు పెట్టడం కూడా జరిగింది. కొన్ని ప్రదేశాల్లో, అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనే పెట్టారు ఇవి. పట్టణ ప్రాంతాలలో పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పే లెక్క ప్రకారం తీసుకుంటే రోజుకి 10,000 మంది తిండి లేక ఈ రోజు వరకు కూడా మలమలాడుతున్నారు అని అంటున్నారు. మనం మాట్లాడట్లా అంతే కదా. ఇప్పుడు చెప్పాను, అన్నా క్యాంటీన్స్ తీసేయడం వల్ల, ఇసుక రిచెస్ ని తీసేయడం వల్ల ఎఫెక్ట్ అవ్వడము ఫస్ట్ డైరెక్ట్ గా పడింది అని పేదవాళ్ళ మీద పడింది అని అంటున్నారు. నిజంగా పేదవాళ్ళ మీద అది డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడి ఉంటే వాస్తవంగా పేదవాళ్ళు వాళ్ళ యొక్క తిరుగుబాటు అనేది అక్కడే స్టార్ట్ అయినది లోకల్లో. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 అయిపోయాక 2020 మార్చి నుంచే కోవిడ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే 2019 మే నుంచి 2020 మార్చ్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు నియర్ బై 1 ఇయర్, అంటే 9 మంత్స్ కంప్లీటెడ్. వితిన్ 9 మంత్స్లో ప్రభుత్వం ఏది డిశ్చార్జ్ చేయదు, దాన్ని మనం పక్కన పెడతాం. రిమైనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో 2020 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ కోవిడ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కానివచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ టైంలో అందరికీ వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ ఏదైతే ఉందో, గ్రెయిన్స్, ఫుడ్, దానికి సంబంధించినవన్నీ సప్లై అయితే జరిగింది ఆల్మోస్ట్. అంటే మనం అనుకోండి పేద ప్రజలకి. మరి ఎక్కడ ప్రజలకి ఎఫెక్ట్ అయినట్టు మీరు కనిపిస్తుంది? ఎంతమందికి అందని, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజానికి, ఎంతమంది భారతదేశం మొత్తంలో కూడా నేను అదే అంటున్నా, రాష్ట్రాల పరిధిలో ప్రచారానికి మాత్రమే పనికొచ్చింది తప్ప అందరికీ లబ్ధి అందలేదు. మరి కోవిడ్ టైంలో ఏం తిన్నట్టు అందరూ? ఎవరు? ఈ పేద ప్రజలు. ఉద్యోగాలు లేవు, పోనీ పని చేసుకునే పనులు లేవు, బయటికి ఎవరు రాలేకపోయారు, ఎవరు వచ్చి ఏం చేయలేకపోయారు, షాప్స్ లేవు, మరి ఎలా బతికారంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రాక్టికల్గా వ్యవసాయ పనులు ఆగలేదు, ఓకే. అలాగే కంపెనీల పనులు ఆగలేదు. కొన్ని వ్యవసాయం వినండి, వ్యవసాయంలో నుంచి మీకు పంట వేసిన తర్వాత అది చేతికి రావాలి, కానీ అన్ని రోజులు ఖాళీగా ఉంటారు కదా. అంటే ఆ కూలీలకు డబ్బులు ఇచ్చేది వ్యవసాయదారుడేగా. ఎంతమంది అందరికి ఇచ్చాడు, ఎవరికి లేదని తిరుగుబాటు చేశారు, ఎవరు తిరుగుబాటు చేయలేదు కదా. ఆ విధంగా మీరు చెప్పిన ప్రకారంగా కూడా ఒకసారి మీరు చూసుకుంటే వ్యవసాయ కూలీలు చాలా మంది కూడా మీరు అంటున్నారు ఆల్మోస్ట్ 2021 ఎండింగ్ వరకు కూడా ఎక్కడే కానీ ఈ కూలీ చేసుకునే పని ద్వారా ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాకు తిండి లేదు అని చెప్పేసి బయట ఎవరు రాలే. ఇప్పుడు మీరు అన్నట్టే తిరుగుబాటు ఎక్కడ జరగలే. ఎందుకు? కోవిడ్ టైంలో రైసు, దాలు, లేకపోతే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేసింది. అది అందరికీ మనకు తెలిసిన విషయమే. అది పక్కన పెడితే చాలా ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇండివిజువల్గా ఉన్న ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండిపెండెంట్గా చేసే పర్సనాలిటీ, వీళ్ళందరూ ఫుడ్ సప్లై చేస్తూ వచ్చారు, వాటర్ సప్లై చేస్తూ వచ్చారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కోవిడ్ పీరియడ్లో అన్నీ సప్లై చేస్తూ వచ్చారు. సో అన్నా క్యాంటీన్ ఒకటే పెద్ద ఉద్యమం అని మనం అనుకుందాం, లేదు ఇసుక పెద్ద ఉద్యమం మనం అనుకుందాం. ఈ 2 ఇయర్స్లో అసలు పనులే లేవు, షట్ డౌన్ అయిపోయినప్పుడు ఎట్లా ఎఫెక్ట్ పడినట్టు? ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రభుత్వ సహకారం అందింది, అలాగే స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గ్రామాల్లో ఉన్న వ్యవసాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యవసాయం అందుబాటులోనే ఉంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు వ్యవసాయదారుడు వాళ్ళకి అందజేయడం జరిగింది కూలీ, కాబట్టి వాళ్ళు బ్రతికారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏది జరుగుతున్నా కూడా అంటే మీరు చెప్పిన ప్రకారము ఇసుక రిచ్లు ఒక 3 నెలలు 4 నెలలు ఆగిపోయాయి. 3 నెలలు కాదండి, సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజులు అయిపోతే మరి సంవత్సరం రోజులలో చాలా వరకు డేటానే ఉంది. బిల్డింగ్ పర్మిషన్లు ఎలా వచ్చాయి, ఆ బిల్డింగ్ పర్మిషన్లు పనులు ఎలా పూర్తయ్యాయి, కంప్లీషన్స్ ఎలా అయ్యాయి, గృహప్రవేశాలు ఎలా జరిగాయి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి అదే పనిగా పర్మిషన్లు తీసుకుని గృహప్రవేశాలు ఎలా చేశారు. మరి మీరు ఈ విధంగా చెప్పిన ప్రకారం చూసుకుంటే మరి ఇవన్నీ ఆగిపోయి ఉండాలి కదా. అంటే ఎన్ని గృహప్రవేశాలు జరిగినాయి, ఎన్ని కట్టాలు జరిగినాయి, ఎక్కడా జరగల. ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేసిన ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. కాదండి, అది పూర్తయ్యి 90% పూర్తయ్యే నాటికి పర్మిషన్లు తీసుకొని వాటిని పూర్తి చేసుకొని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని బిల్డింగ్ పర్మిషన్లు కూడా తీసుకొని చేయలేదండి. లేదండి, అది కూడా డేటా ఉంది. ఒకటో రెండో ఎంత చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చెప్పండి 2020లో జూన్ జూలై తర్వాత నుంచి ఆల్మోస్ట్ అప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పెరిగాయి, ల్యాండ్స్ కూడా ఎక్కువ జరగడం ఉంది. కన్స్ట్రక్షన్ అప్పుడే జరిగింది. లేదండి, ఒట్టి మాటలు. మీరు ఒక్కసారి ఉంది, డేటా ఉంది, నేను విత్ డేటాతోనే చెప్తున్నాను. డేటా ఉంది,
రిజిస్ట్రేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్లా కాదు సార్, అక్కడ దాకా కాదు. మీరు ఈ రోజు మీరు డ్రోన్ కెమెరా పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూడండి, ఎన్ని కట్టడాలు ఈ రోజు కూడా పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో మీ కళ్ళ ముందు కనపడతాయి. మీరు కొత్త కట్టడాల గురించి చెబుతారేంటి? కొత్త నిర్మాణాలు ఎక్కడ జరిగి చెప్పండి, మీరు ఏ ఊరు చెప్పండి, నేను వెళ్దాం. ప్రతి ఊర్లో కూడా పలానూరు చెప్పండి, పలానూరు చెప్పండి, చెప్పండి డేటాలో కాంట్రాక్ట్ పేర్లు చెప్పండి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఒకసారి చూసుకుంటే నిర్మాణాలే జరగకపోతే ఈ కూలీలందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు ఎక్కడికి వెళ్ళలేకపోబట్ట కోవిడ్. మీరు ఇందా చెప్పింది మీరు అది మర్చిపోయారు. మీరు ప్రశ్న ఎక్కడ అంటున్నానంటే చెప్పేదండి, ఇవన్నీ ఎక్కడ బయటపడాయంటే కోవిడ్ నిబంధనలు కనుక లేకపోయినట్టయితే 2 సంవత్సరాలు ఇవన్నీ బయటకు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాపాడింది. కోవిడ్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఉచితంగా ఇచ్చే ట్రాక్టర్ ఇసుక 10,000 నుంచి 20,000 నుంచి 40,000 దాకా పెట్టి కొనుక్కుంటున్నారు. 10,000 రూపాయలకి ఇంటికి చేరే ఇసుక, 4,000 రూపాయలకి ఇంటికి చేరే ఇసుక ఈ రోజు 40,000 రూపాయలు అయింది. ఈ డబ్బులు 40,000 రూపాయలు ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని ట్రాక్టర్ తీసుకుని వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. ఎవరు ఇవి వాళ్ళకి ఇవ్వటం లేదండి. ఈ రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు? ఇవ్వటం లేదు. వాళ్ళే దొంగలు. ఇప్పుడు జరుగుతున్న ప్రజాప్రతినిధులు దొంగలు కాబట్టి వాళ్ళు దోచుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇద్దరునా? ఎవరండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎట్లా వస్తుంది? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కనీసం ప్రజలకి ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరే మాట్లాడితే జైల్లో వేస్తుంటారు, మాట్లాడితే కేసులు పెడతారు, మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కట్టుకోవాలి, అవునా? ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మీరు 40,000 రూపాయలు పెట్టి తెచ్చుకుంటున్నారు. దానికి ఒక కాంట్రాక్టర్ కావాలి, మేస్త్రి పని చేసే వాళ్ళు కావాలి, సెంటరింగ్ పని చేసే వాళ్ళు కావాలి, పెయింటింగ్ పని చేసే వాళ్ళు కావాలి, వుడ్ వర్క్ చేసే వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేపర్లోనే వచ్చింది, న్యూస్లోనే వచ్చింది కదా. ఈ టీవీ ఛానల్ అన్ని ఏం చేస్తున్నాయి? ప్రజలకి కావాల్సిన సమస్యల గురించో, ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ గురించో, ప్రభుత్వం నుంచి వచ్చే దాని గురించి పబ్లిసిటీ చేయకుండా ఓన్లీ పొలిటికల్ డిబేట్లు పెట్టుకోమని చెప్పేసి ఈ టీవీ ఛానల్ చేయడం వల్లనే కదా ప్రజలకు తెలియకుండా పోతుంది. ప్రజలకు తెలియలేదు అనుకోవద్దండి, ప్రజలందరూ తెలుసు. మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న అట్లా ఒప్పుకోను. ముందు దీనికి చెప్పనండి, నన్ను చెప్పండి, దీనికి చెప్పనండి. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి, ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు, ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు తెలుసు. ఈ రోజు ఏదైనా పెట్టుకోవాలనుకోండి, ఎంఆర్ఓ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, ఎండిఓ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, సచివాలయం వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది, అలాగే పంచాయతీ ఆఫీసు వాలంటీర్ నియంత్రణలో ఉంటుంది. ఏది చేయాలన్నా కూడా వాలంటీర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఏం జరగాలన్నా కూడా అనుమతితో జరుగుతుంది. వాళ్ళకి లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయి, లంచం ఇచ్చిపోతే పనులు జరగట్లేదు. కొంతమంది మీరు డైరెక్ట్ కొనుక్కునే వాళ్ళు డబ్బు ఉండాలి కొనుక్కుంటున్నారు, మధ్యలో ఇల్లు ఆపుకోలేరు కదా. 10 రూపాయలు ఉంది, 30 రూపాయలు అయింది, అయినా వాడు బరాయించుకొని చేసుకుంటున్నారు. దీనికోసం ఆస్తులు అమ్ముకున్నారా ఏంటనేది ఆ రిజిస్ట్రేషన్ మీరు చూస్తే తెలిసి. రిజిస్ట్రేషన్ ఎందుకు పెరిగినాయి అంటే మొదలుపెట్టిన ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. సగంలో ఇల్లు వదిలి పెట్టలేరు కదా. ఇంకా ఇంకోటి చెప్తా, నెక్స్ట్ ఈ వీళ్ళ పనులు జరిగినాయి అని చెప్పని అన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 వరకు సుమారు 25 లక్షల మంది తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళారు. ఎప్పటి నుంచి? 2014 నుంచి 2016 లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు చాలా మంది. భవన కార్మిక నిర్మాణాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కావచ్చు, లేదంటే వాచ్మెన్లుగా ఉండేవాళ్ళు కావచ్చు, వెళ్ళిపోవడం జరిగింది. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు కూడా ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగినాయి. ఏమండి, ఈరోజు ఈ యొక్క పనులు లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళారు కొంతమంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ పనులన్నీ అయిపోయినాయి. నిర్మాణాలు విపరీతంగా అక్కడ మొదలైనవి. తెలంగాణ నిర్మాణాలు ఒక రకంగానే జరుగుతున్నాయి, విపరీతంగా జరగలేదు. ఆంధ్ర బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ నియంత్రణలు పెట్టిన తర్వాత అందులో కోవిడ్ రావటం, ఇట్లా అక్కడ ఉండటం కూడా జరిగింది. ఏమండి, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ కూడా చెబుతాను నేను. 2014 నుంచి 2019 వరకు ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ రాసే విద్యార్థులు హైదరాబాద్కు వచ్చి తెలంగాణలో రాసిన విద్యార్థులు 10,000 మందికి మించలా. ఈరోజు 1,00,000 మందికి మించారు. 1,00,000 మందికి మించారు, 10 రెట్లు పెరిగారు. అంటే ఆ రోజు అక్కడ అందుబాటులో ఉంది, ఈరోజు అందుబాటులో లేకే కదా ఇక్కడికి వచ్చింది. కాదు, మీరు కొంచెం పొరపాటు పడుతున్నారు. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అక్కడ పెరగలేదు, ఎందుకు ఇక్కడ పెరిగాయి. రీజన్ ఏంటంటే, మీకు ఆంధ్రప్రదేశ్లో 2050 తర్వాత పెరగాల్సిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో మీరు 5,000 రూపాయలు కూడా ఇక్కడ ఒక స్టూడెంట్ 3,000 రూపాయలు హాస్టల్ ఫీజు కట్టుకొని ఇంకా 2,000 రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ పెట్టుకొని బతికే ఫెసిలిటీ హైదరాబాద్లో ఉంది. బికాస్ ఇది 1,50,00,000 మంది జనాభా ఉన్న సిటీ. ఇక్కడ మీకు కాంపిటీషన్ మీద నడుస్తుంది కాబట్టి ఈ జియోగ్రాఫికల్లో ప్రతి ఒక్కటి కూడా మీకు వస్తువు చీప్గా నడుస్తుంది. ఇదే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ
5,000 రూపాయలకి మీకు హాస్టల్ కూడా రాదు, సరిగ్గా ఫుడ్ ఉండదు. ఎవరు చెప్పారండి? ఇది ప్రాక్టికల్ గా ఎక్కడండి ప్రాక్టికల్? ప్రతి ఏరియాలో. ఏ ఏరియాలో చెప్పండి? విజయవాడలో మినిమం 7,000 రూపాయలు. ఎవరు చెప్పారండి? హాస్టల్. నా కూతురు చదివింది విజయవాడ సిద్ధార్థ కాలేజీ ఇంజనీరింగ్. నా కూతురు చదివింది. ఆ రోజుకి ఈ రోజుకి ఫీజు ఎంత పెరిగింది? మీరు డిబేట్ కావద్దు, స్కూల్ ఫీజు మీరు డిబేట్ కావద్దు. హాస్టల్ ఫీజు అంతే, హాస్టల్లో ఉండి చదివింది. అలాగే నా కొడుకు ఎక్కడ హాస్టల్లో? కాలేజ్ హాస్టల్లోనా? కాలేజ్ హాస్టల్లో. కాలేజ్ హాస్టల్ మాట్లాడట్లేదు ఇక్కడ. ఎంతమంది మీకు హైదరాబాద్ లో కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారు? అవుట్ ఆఫ్ ద హాస్టల్స్ ఎక్కువ ఉంటారు, డే స్కాలర్స్ ఎక్కువ ఉంటారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏం లేదు. ఎక్కడ 1,000 రూపాయలు? మీరు సిద్ధార్థ కాలేజీలో కాలేజ్ వాడు ఫిక్స్ చేసిన 2,000, 2,500, 3,000 ఉంటుంది. బయటికి వెళ్ళండి 5,000. 5,000 రూపాయలు. మరి హైదరాబాద్ లో 3,000 రూపాయలకి ఇచ్చి 2,000 రూపాయలు మీకు ఎక్స్పెండిచర్ వస్తుంది. అమీర్పేటలో ఈ రోజు 2,800 రూపాయలు కూడా హాస్టల్ ఉంటాయి. అమీర్పేటలో ఉన్నాయి, ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. మీరు లేదు అంటే సరిపోదు. సరిపోవడం కాదండి, మా పిల్లలు చదువుకుంటున్నారు. పిల్లలు కాదండి, మేము సోషల్ ఇంజనీరింగ్ చేసి డేటా కలెక్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఎందుకు ఇస్తున్నామంటే ఆల్రెడీ బోర్డులు పెట్టున్నారు. ఎక్కడెక్కడ చెప్తాను వినండి. సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు, లేకపోతే లకడీ కపుల్ దగ్గర కావచ్చు, లేకపోతే ప్రతి ఏరియాలో కూడా మీరు ఒకసారి వెళ్ళండి. రోడ్ల మీద బోర్డుల మీదనే పెట్టున్నారు 2,800 రూపీస్ హాస్టల్, 3,000 రూపీస్ హాస్టల్, 3,500 రూపీస్ హాస్టల్ విత్ వైఫై కనెక్షన్. ఇలా రకరకాల బోర్డులు పెట్టున్నారు. ఇది ప్రాక్టికాలిటీ. మీరు ప్రాక్టికాలిటీలో లేకుండా ఓన్లీ ఎక్కడో టీవీ ఛానల్స్లోనో లేకపోతే ఎక్కడో వచ్చే దాని గురించి దీని మీద పాలిటీషియన్స్ ధర్నాలో రాస్తారోకోలో ప్రజలకి నిజాలు చెప్పకుండా పోతే ఏ విధంగా పాలిటిక్స్ ముందుకు వస్తుంది? వసతులు లేని హాస్టల్లో రేటు తగ్గితే తగ్గి ఉండొచ్చండి. వసతులు ఉన్న హాస్టల్లో రేటు ఉంది. ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పారు కదా ఇబ్రహీంపట్నం అని చెప్పని. ఇదే ఈరోజు ఎల్బీ నగర్లో ఉండి మా కుర్రాడు ఒక అతను ఉద్యోగానికి వెళ్తున్నాడు. అతనికి ఉద్యోగం చేస్తున్నందుకు వస్తుంది 15,000. హాస్టల్లో ఉండటానికి అతను పెట్టిన ఖర్చు 5,000 ఎల్బీ నగర్లో. మీరు ఈరోజు అమీర్పేటని చెబుతున్నారు. అమీర్పేటలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పారు కదా బోర్డు, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి? అమీర్పేటలో 1,000 హాస్టల్స్ ఉన్నాయి, దిల్సుఖ్ నగర్ లో 1,000 హాస్టల్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు. మీరు చెప్పే ఈ 10 హాస్టల్లో గనక 2,500 లోపు గనక ఉంటే నేను నా ఆస్తి మొత్తం రాసిస్తా. వెళ్దామా? ఈ రోజు ఇప్పుడు డెఫినెట్ గా నేను మీకు డైరెక్ట్ గా ప్రజల్లో ఉన్న ఇప్పుడు మీరు ఇద్దరు గురించి మీరు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు పేదవాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు వాళ్ళకు తల్లిదండ్రులు పంపించేది వాళ్ళకి అక్కడ పెన్షన్లు వస్తే ఆ పెన్షన్ మంత్లీ వీళ్ళకి పంపించేది ఎంత 3,000 రూపాయలు. ఇక్కడ వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే వీళ్ళకి వచ్చేది ఒక 3,000, 4,000 వస్తుంది. అంటే టోటలీ 7,000 రూపీస్ ఇక్కడ ఉన్న ప్రజల పిల్లలకి. వీళ్ళు హాస్టల్కి పెట్టుకునేది 3,000, 3,500 రూపాయలు పెట్టుకుంటున్నారు. మిగతా అమౌంట్ వీళ్ళకి కావాల్సిన కోర్సెస్కో లేకపోతే ఇంకో దానికో చేసుకుంటున్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే పేద ప్రజలు ఎవరు కూడా 5,000, 6,000 రూపాయలు వాళ్ళకి ఎఫర్ట్ లేదు కదా, మరి ఎక్కడ ఉంటున్నారు? ఎవరండి? వాళ్ళకి ప్రభుత్వ పరంగా వచ్చే రాయితీలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు. ఇచ్చేది 3,000 రూపాయలు వస్తుంది. ఏది మీరు చెప్పినట్టు తల్లిదండ్రులు ఇచ్చే కూడా వస్తున్నాయిగా. తల్లిదండ్రులకి వచ్చేది అది. అంటే వాళ్ళకి ఏమొస్తున్నాయి? తెలంగాణలో చదువుకునే వాళ్ళకి ఏమొస్తున్నాయి? ఏదంటే వస్తున్నాయి తెలంగాణలో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా కోర్సులు కావచ్చు, వినండి కోర్సులు కావచ్చు, లేకపోతే ఇంకో స్టడీస్ కావచ్చు, లేకపోతే ఫర్దర్ స్కిల్ స్టడీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. మీరు హాస్టల్ ఫీజు లేవు అని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. హాస్టల్ ఫీజు ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు 5,000, 6,000 రూపాయలు అయితే వీళ్ళ దగ్గర అంత డబ్బులే లేవు. మరి ఎక్కడ ఉంటున్నట్టు? అప్పు తీసుకొచ్చైనా ఉండాలా చదువుకునే వాళ్ళు కాబట్టి. రోడ్ల మీద ఉంటున్నారా? హాస్టల్లోనే ఉంటారు అప్పు తెచ్చుకొని. అప్పు ఎన్ని రోజులు తెచ్చుకుంటారు? వాళ్ళు చదువుకున్న రోజులు తెచ్చుకుంటారు. సంవత్సరం రోజులు అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, చదువు అయిపోయిందా పంపిస్తారని తల్లిదండ్రులకు అక్కడ లేదు, దిక్కు లేదు. మీరే కదా అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడికి బతకడానికి దిక్కు లేదు. అది ఇందాక మీరు అన్నారు. దిక్కు లేని వాళ్ళు ఈ పిల్లలకి డబ్బులు ఎలా పంపిస్తారు? దిక్కు లేని వాళ్ళు పంపిరండి, అప్పు చేసి కొంతమంది పంపిస్తున్నారు. సరే, ఇప్పుడు మీ లెక్క ప్రకారం చూసుకుంటే అప్పు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండాలి, అంతేనా? అప్పు లేని వాళ్ళు, అప్పు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఉండాలి, అప్పులు జరుగుతుంది అదే కదా. అప్పు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండాలి అన్నప్పుడు అంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారా, ప్రజల గురించి మాట్లాడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల గురించి. ఎంతమంది వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు? మీ డేటా ప్రకారం డేటా సేకరించారు కదా, ఎంతమంది చెప్పండి మీ లెక్క ప్రకారం.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణలోనే ఎక్కువ వాళ్ళ రెసిడెన్స్ ఉంటుంది. మండే టు ఫ్రైడే ఆంధ్రాలో పనిచేసిన సాటర్డే సండేస్ ఇక్కడికే వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కదా. ఉద్యోగస్తులు ఒకటే కాదు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది. ఇల్లు ఉన్నాయి కదా, చెప్పేదండి సార్, మీరు చెప్పేది కాదు. మీరు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఉద్యోగం ఉంది కదా, వాళ్ళు చెప్తాను అక్కడికే వస్తున్నా. ఆగండి. ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడికి రావడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు చాలా వరకు కూడా హెల్పర్స్, మధ్య తరగతిలో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా తెలంగాణకి షిఫ్ట్ అయిన వాళ్ళే ఉన్నారు మాక్సిమం. మీరు అన్నట్టు 2014లో 2019 వరకు చాలా మంది మైగ్రేట్ అయిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అక్కడ సస్టైన్ అవ్వక మళ్ళీ చాలామంది ఇక్కడ షిఫ్ట్ అయిపోతే దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోవడమే. దీన్ని ఏ పొలిటీషియన్ కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు దీని మీద పోరాటం చేయలేకపోతున్నారు? అంటే ఎందుకు పెరిగింది? ఏ ప్రభుత్వ వైఫల్యం వల్ల పెరిగింది? ఇప్పుడు గత ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లే కదా. ఈ 2014 నుంచి ఉంది. 2014 నుంచి ఎట్లా ఉండగలిగారు? ఇప్పుడు 2,000 రూపాయలు ఉండాల్సిన రెంట్ హౌస్ 2014 నుంచి 2015లో మధ్యలో హఠాత్తుగా 2,000 రూపాయల హౌస్ మీకు 8,000 రూపాయలు అయిపోతే అది ఎవరు పెంచినట్టు? ఎక్కడ పెరిగింది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కడ పెరిగింది? వీడియోలలో కూడా గగ్గోలు పెట్టుకున్నారు. అంటే మీరు ఇప్పుడు వీడియో విమర్శించారు, ప్రాక్టికల్ గా సీఎం దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారు ఎంతో మంది. అయ్యా మాకు రెంట్లకు దొరకట్లేదు, మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి అని సీఎంఏ చెప్పారు. అప్పుడు ఎవరిని పట్టించుకోలేదు? ప్రజలకు అందరికి చెప్పారు. ఉద్యోగస్తుల గురించి కాదు, ఉద్యోగస్తుల గురించి. కామన్ గా ఇక్కడ నుంచి మా ఉద్యోగస్తులు ఒకరే కాదండి, ఇక్కడ నుంచి మీరు ప్రైవేట్ లో వచ్చే రంగాలు కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఎంతో మంది. అంటే వాళ్ళు వ్యాపారస్తులు కదా, కామన్ గా పని చేసుకునేవాడు కూడా అండి. కామన్ పని చేసుకునేవాడు ఇంట్లో పని చేసుకునేవాడు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. లేదు, సొంత ఊరు ఎక్కడో ఉంటుంది. విజయవాడలో సొంత ఊరు ఎవరికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది రాష్ట్రంలో? ఎంతమంది వెళ్ళారు? చాలా మంది. ఇప్పుడు మీరే కదా అన్నారు మైగ్రేట్ అయ్యారని. మైగ్రేట్ అయింది, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. సొంత ఊర్లోకి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ విజయవాడలో జనాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏది విజయవాడ సిటీలో ఉన్న జనాలు, క్యాపిటల్ సిటీలో ఉన్న జనాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు జనాభా అక్కడే ఉన్నారండి. కొత్తగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ సొంత వాళ్ళకి వెళ్ళారు. మీరు చెప్పే దాంట్లో 2 కాంట్రవర్సీలు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ తెలంగాణ నుంచి మైగ్రేట్ అయిన మాత్రం వాస్తవం, అది మంచిది, రైట్. ఎందుకు? అభివృద్ధి చెందుతోంది కాబట్టి. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ స్వయంగా ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టరే ప్రజలకందరికీ ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయనే మొరబెట్టుకున్నారు. మీరు ఇలా రేట్లు పెంచడం వల్ల ఎవరు కూడా రావట్లేదు, ఈ స్టేట్కి రావట్లేదు, ఈ స్టేట్లో జనాలు రాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఈ స్టేట్లో జనాలు రాకపోతే మనుగడ ఎలా ఉంటుంది, జనాలు భయపడుతున్నారు, బంబేలు ఎత్తిపోతున్నారు అని చెప్పేసి అని సీఎంఏ స్వతహాగా చెప్పాడు. వాస్తవం. కానీ గవర్నమెంట్ కానీ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద ఎందుకు, ఈ ముఖ్యమైన ప్రజా సమస్యలు ఇలాంటివి మెయిన్ ఏంటి ఇంపార్టెంట్ ఏ ప్రజలకైనా అంటే బిల్డింగ్లు కడితే ప్రజల సమస్యలు తీరిపోతాయా? ఫ్లైఓవర్లు వేస్తే ప్రజల సమస్యలు తీరిపోతాయా? లేకపోతే అండర్ పాస్లు వేస్తే ఫ్లైఓవర్ సమస్యలు తీరిపోతాయా? లేకపోతే ఇసుక రిచ్లు పెంచితే ఫ్లైఓవర్లు తీరిపోతాయా? లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తే సమస్యలు తీరిపోతాయా? కాదు, తీరిపోతాయి. ఖానా, కపడా, మకాన్ మ్యాండేటరీ ఫస్ట్, అవునా? ఇవి లేకుండా మీరు ఎన్ని చేసినా, సింగపూర్ లా డిజైన్ చేసినా ఆ రాష్ట్రం దేనికి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే, అంటే రోడ్లు వేయకూడదు, ఫ్లైఓవర్ కట్టకూడదు మీరు అన్నారు. మరి నన్ను మాట్లాడండి, మీరు మాట్లాడిన తర్వాత మీరు మధ్యలో రావద్దు. మీరు రెండన్నా సమాధానం చెప్పనండి. ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధా, లేకపోతే అండర్గా ఇస్తే అభివృద్ధా? దానికే చెబుతున్నాను. ఇదే రాజధానిని ఈరోజు దాన్ని ప్రపంచ నగరాలు గుర్తింపు తీసుకురావడానికి ఆయన చక్కగా అండర్ గ్రౌండ్ లో అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి, వీళ్ళు 4 సంవత్సరాల నుంచి రాజధానిని ముంచాలని వరదలు వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తుంటే కృష్ణా నదానికి ఒక గేటుకి పడవను అడ్డం పెట్టినా కూడా అమరావతి మునగల. మిగిలిన అన్ని రాష్ట్రాల ముందు హైదరాబాద్ మునుగుతుంది, అమరావతి మునగల. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దానివల్ల ఎంత ఉపయోగం ఉందనేది. ఇప్పుడు ఫ్లైఓవర్లు వేస్తేనే మామూలుగా రహదారులు ఇబ్బంది లేకుండా, రవాణాకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఫ్లైఓవర్లు వేశారు. దానివల్ల ఫ్లైఓవర్లు కడితే ఎంతోమంది కార్మికులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది. అది దాన్ని అంటారు అభివృద్ధి. అట్లాగే రోడ్లు వేశారనుకోండి, రోడ్లు విస్తరణ జరిగిన తర్వాత, రోడ్లు బాగున్న తర్వాత వ్యాపార సముదాయాలు రోడ్లు పక్కన పెట్టుకుంటారు కాబట్టి అక్కడ రేట్లు పెరుగుతాయి, కాబట్టి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, కాబట్టి అది అభివృద్ధి అంటారు దాన్ని. అంటే చెప్పండి అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుంది? అందరికి తిండి పెడితేనో ఇల్లు కడితేనో అభివృద్ధి కాదు.
అభివృద్ధి అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధానంగా తయారు చేసుకొని వాళ్ళకి సంపాదన మార్గాలు చూపిస్తే దాని అభివృద్ధి అంటారు. హ్యూమన్ లైఫ్ లో హ్యూమన్ కాదని చెప్పలేదు మీరు, లైఫ్ లో చెప్పనివ్వండి. అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది? 3,000 రూపాయలు పింఛన్ ఇస్తే అభివృద్ధి కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని తినమంటే అభివృద్ధి కాదు, వాళ్ళకి ఇసుక అందుబాటులో లేకపోతే అభివృద్ధి కాదు. వాళ్ళకి ఇసుక సమృద్ధిగా అభివృద్ధి వాళ్ళకి వచ్చేసి తక్కువ రేట్లకు వస్తే, నిర్మాణ రంగం పెరిగితే వాళ్ళు రోజు పనిచేసుకుంటారు కాబట్టి, వారానికి 6 రోజులు పనిచేసుకుంటారు కాబట్టి తక్కువగా 500 నుంచి 800 రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువైనా సరే పనులు బాగుంటున్నాయి కాబట్టి వాళ్ళు బాగా బతుకుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళకి ఎటు రేషన్ అంతుంది కాబట్టి తక్కువ రేట్లో వాళ్ళకి భోజనాలు వస్తాయి కాబట్టి, అంతకుముందు అన్న క్యాంటీన్ ఉంది కాబట్టి కొంతమందికి అట్లా ఉపయోగపడ్డాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే డబ్బులు కాస్త గుర్తు నిలబడబట్టి కోవిడ్ వాళ్ళని రక్షించింది. ఈ రోజు ఆ డబ్బులు హరించి చేస్తున్నారు. 1 రెట్లకి 3 రెట్లు పెరిగినాయి, ప్రతిదీ పెరిగిపోయింది, రేట్లు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగాయి? ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల. ప్రభుత్వ వైఫల్యం నిత్యావసర సరుకులు ఎలా పెరుగుతాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం అంటే మీరు సమస్యల గురించి మాట్లాడుతున్నారా, మాట్లాడారా? మీరు అంటే అదే చూస్తున్నారండి. మీరు డేటా తీశారంటున్నారు కదా, డేటా తీశారంటున్నారు కదా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు అయింది. పెరిగిందా లేదా? ఈ రోజు కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు, నిన్నటితో 9వ సారి పెరిగిందా లేదా? ఆర్టీసీ ఛార్జీ 3 సార్లు పెంచారు, పెరిగిందా లేదా? అరే దాని గురించి మీకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. సార్ మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకు సావధానంగా వినండి, చెప్పండి. అంతేగాని మీరు కోడిగుడ్డికను ఇంటర్వ్యూ పెట్టద్దు. ఇప్పుడు మీరు అసలు చెప్పేది మీరు ఆగండి సార్, మీరు ఆగండి, నేను చెప్పేది మీరు వినండి. మీరు అడిగిన దాన్ని సమాధానం చెప్పాలి కదా. మీరు అభివృద్ధి అంటే నేను చెప్పా, ఇది నేను చెప్పింది తప్ప, మీరు చెప్పండి. తప్పంటే నేను మాట్లాడను. 100% తప్పే. ఎట్లా తప్పైంది? ఎందుకంటే అభివృద్ధి అంటే కట్టడాల వల్లనే అభివృద్ధి అని మీరు అంటున్నారు. కట్టడాల వల్ల జరిగే అభివృద్ధి ఏంటంటే ఈ చేస్తే పరిశ్రమలు చెప్పాను, నేను సాగునీరు ప్రాజెక్టులు చెప్పాను, నేను చెప్పేదండి. అభివృద్ధి మీరు ఏం మాట్లాడతారు? మీరేమో రోడ్డు వేద్దన్నారు, కింద వేద్దన్నారు. అట్లా కాదు, మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. అసలు ముందు ఇది ఒప్పుకోండి, ప్రజల్లో ఉన్న ప్రశ్నలు ఇది ఒప్పుకోండి. ముందు అసలు మీరు చెప్పేది ప్రశ్నలు నేను చెప్పేది మీరు అనండి. మీరు చెప్పింది నేను విన్నాను సావధానంగా, దానికి సమాధానం చెప్పాను. తప్పు అంటున్నారు, తప్పని చెప్పండి. అంటే అరే సాగునీరు ప్రాజెక్టులు కడితే తప్ప, భవనాలు నిర్మిస్తే తప్ప, ఫ్లైఓవర్ కడితే తప్ప, రాజధాని కడితే తప్ప, టిట్కో ఇల్లు 7 లక్షల రూపాయలు కట్టడం తప్ప, అంటే ప్రజలకు అందుబడితే వాళ్ళ నివాసం చెప్పేదండి సార్. చెప్పండి. వాళ్ళు అడిగేదానికి ఇల్లు కావాలని అడుగుతున్నారు. 7 లక్షలు కట్టారు ఇల్లు, వాళ్ళకి ఇవ్వలేదు. అంటే వాళ్ళు నివాసితులు కాకుండా చేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. ఇబ్బంది పడింది ఈ ప్రభుత్వమే కదా. అవి ఇస్తే వాళ్ళు సొంత ఇంట్లో ఉంటారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆ తప్పేమంటే ప్రభుత్వం అందా కాదా? రెండోది, ఉచిత ఇసుకను తీసుకొచ్చేసి కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక రకంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, కట్టుకోలేక ఈ రేట్లు చూసేసి ఆగిపోతున్నాడు. మీరు అన్నారు కొన్ని 100 మంది 1000 మంది కాదు, కొన్ని లక్షల ఇళ్ళకి గృహప్రవేశం జరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే అప్పటికే డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి అప్పో సొప్పో పూర్తి చేసుకొని ఎక్కువ రేట్లు అయినా సరే వేయించుకొని, రేట్లు పెరిగినా అన్నిటికీ రేట్లు పెరిగినా వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉండాలి కాబట్టి, వాళ్ళ దగ్గర కాస్త గుర్తే డబ్బు ఉంది కాబట్టి అది పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని నిర్మాణాలు సాగినాయి, ఇప్పుడు ఎన్ని నిర్మాణాలు సాగుతున్నాయి? మీరు చెప్పిన ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఒక్క విషయం చెప్పేది వినండి. అంటే గృహ నిర్మాణాలు అలా ఆగిపోయినాయి కదా. ఈ రోజు దాన్ని పూర్తి చేసినట్టయితే, పనులు జరుగుతూ ఉన్నట్టయితే, ఇప్పుడు వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు? మీరు అన్నట్టు డేటా మీ దగ్గర కూడా ఉండాలి కదా. ఏ విధంగా మాట్లాడారో చూసుకుంటా ఉన్నారు కదా. అంటే వాళ్ళు అంతమంది ఇబ్బంది పడిపోయారు కదా. అది తప్ప కదా ప్రభుత్వం? ఒకదాని తర్వాత మీరు అడిగి 3 అడిగారు, 3 చెప్పనండి నన్ను. తప్ప కాదా? గత ప్రభుత్వంలో వరదలు వస్తే ముందు స్పందించి అధికారులు అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూసుకొని, హుదూ తుఫాన్ అనేది వస్తే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, మీరు నమ్ముతారా, భారతదేశంలో ఇప్పటి వరకు ఒక నగరం అలా విధ్వంసం అయితే 6 నెలల్లో తిరిగి పునర్నిర్మాణమైన నగరాన్ని ఒకటి చూపించండి భారతదేశ వ్యాప్తంగా. అది చంద్రబాబు నాయుడు చేశాడా లేదా? అంటే ప్రజల సహకారం తీసుకొని చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి అభివృద్ధి అనేది ప్రజలకు కనపడింది. ఆయన విజనరీ ఏంటో జనానికి తెలిసింది. అర్థమైందా? ఈరోజు జరిగేది ఏంటి? మొన్న గత సంవత్సరాలు తీసేయండి, ఈరోజు పోలవరానికి సంబంధించినటువంటి వరదలు వస్తున్నా కూడా ఆ రోజు మాట్లాడే ఒక అమ్మాయిని తీసుకొని అక్కడ, ఇదే ముఖ్యమంత్రి గారు, ఈరోజు అక్కడ పరిస్థితి ఏంటి? వరదలు వస్తే ఈ రోజుకి ఏమన్నా మనం 5 రోజులు ఏమైనా పట్టించుకున్నారా? 5 రోజులు ఏమైనా ప్రశ్నించుకున్నారా? మీరు అన్నారు ప్రతిపక్షాలు దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అని. ఫస్ట్ మాట, కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది.
2 సంవత్సరాలు అవకాశం ఎందుకు మాట్లాడలేక అవకాశం పోయింది? ఏదండి చెబుతున్నారు, బజార్కి రావడానికి లేదు కదా. లేదు, వీడియోలలో మన శాటిలైట్ ఛానల్స్లో, డిటిహెచ్ బాక్సుల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి చోట కూడా 24/7 సార్ అదేనండి, అది మాట్లాడటానికి అవకాశం ఉంది కదా ఉన్నప్పుడు మరి ఇవి మాట్లాడడానికి ఎందుకు అవకాశం లేదు? బజార్కి వస్తే అరెస్ట్ చేస్తున్నారు, కోవిడ్ నిబంధనలు పెట్టారు, బయటకు రానిలేదు కదా. మీరు ఏమన్నారు? మాట్లాడడానికి అవకాశం లేదు అని అన్నారు. ఏవైతే మీరు మీడియా ఛానల్లో, పేపర్ ఛానల్స్లో, లేకపోతే ప్రింటింగ్ మీడియాలలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవే ఇవి మాట్లాడిండొచ్చు కదా. అయ్యే కదా మాట్లాడింది వాళ్ళు. అవి ఎక్కడ మాట్లాడారు? ఎక్కడ మాట్లాడాలి చెప్పండి. మీరు ఏవైతే చెప్పారో ఇవి కాకుండా ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి జరిగే పరిణామాలు ఏంటి, స్వచ్ఛందంగా మీరు రిలీజ్ చేసేయండి, పలానాళ్ళకి అందట్లేదు, ఇక్కడ పలానా మోసం జరుగుతుందని చెప్పంటే ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు, కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మీరు బయటికి రావద్దన్నారు. 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని కోవిడ్ అనేది కాపాడింది, కోవిడ్ బతికించింది కూడా. ఈ ప్రభుత్వాన్ని కోవిడ్ అనేది వచ్చేసి బతికించింది. మీరు అన్నట్టు పోరాటం చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కోవిడ్ నిబంధనలతో అరెస్ట్ చేశారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి లేదన్నారు, సమస్యలు జరిగేదానికి వెళ్ళడానికి లేదన్నారు, వాళ్ళని ఆపారు. అధినాయకుడు విశాఖపట్నం, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో దిగితే మీరు అక్కడ వెళ్ళడానికి లేదని చెప్పి ఆటంకం కల్పించారు, పానివ్వలేదు. మరి ఈ ప్రతిపక్షాలు ఉన్న దాని గురించి మాట్లాడటానికి ఎక్కడన్నా లోకల్గా బయలుదేరితే వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు విజనరీలు, మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి, మేమంతా చూసామని చెప్పుకునే మీరు కూడా అవన్నీ తెలిసి కూడా అవును, మా దగ్గర డేటా ఎలా వస్తుంది? మేము కూడా ప్రజలు మాకు ఇవన్నీ మీ డేటాలో ఎందుకు లేవు? వీళ్ళు పోరాటం చేసింది నిమ్మల రామనాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే ఇట్లాంటి ప్రతిపక్షం ఉన్నాడు చెబుతానండి. ప్రజలే చెప్తున్నారు ప్రజా సమస్యల కంటే పొలిటికల్ సమస్యల మీద ఎక్కువ పోరాటాలు చేస్తున్నారు అని. లేదండి, ప్రజా సమస్యల మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి, ప్రజల్లో స్పందన వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం దాన్ని అణగదొక్కాలని చెప్పని ఉక్కుపాదంతో కోవిడ్ అనే నిబంధనలు అడ్డం పెట్టుకొని 2022 ఏప్రిల్ వరకు చేయాల్సింది చేసింది. ఆ తర్వాత కూడా మొన్న కూడా సభలు పెట్టుకోవడానికి లేదు, సమావేశాలు పెట్టుకోవడానికి లేదు, ర్యాలీ చేయడానికి లేదని చెప్పని నిబంధనలు పెట్టింది ఇదే ప్రభుత్వం. అయినా సరే తెగబడి బయటకు వచ్చినప్పుడు కేసులు పెట్టారు, వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్నారు. అర్థమైందండి? అంటే ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు ఉపయోగపడకుండా ఎన్ని పనులు చేసినైనా సరే చేతిలో చట్టాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని నిబంధనలు చేయొచ్చు, ఎంత విధ్వంసం చేయొచ్చు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి ఇవన్నీ చేయొచ్చని ఎలా తెలిసింది? ఇదండి ఈ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఇవన్నీ చేయొచ్చని ఎలా తెలిసింది? రాజకీయ పరంగా ఒక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇంకొక రాజకీయ పార్టీని తొక్కేయచ్చు అనే యొక్క నాలెడ్జ్ ని వీళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇచ్చేదేముందండి, మనుషులను బట్టి వస్తూ ఉంటది, వాళ్ళ మనస్తత్వాలను బట్టి వస్తూ ఉంటది. అంటే గతంలో మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ప్రెసెంట్ వాడు కూడా చేయడం అనేది జరుగుతుంది. లేదండి, అది చాలా పొరపాటు, అది చాలా పొరపాటు. 2003లో యాత్ర చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చేవెళ్ల నుంచి శ్రీకాకుళం దాకా చేశారు. ఆటంకాలు కలపలేదు కదా, రోడ్డు బాలయాత్ర రోడ్డు వేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు యాత్ర చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడలేదు కదా. ఇదే ఇతను ఓదార్పు యాత్ర చేశాడు, సాఫీగా జరిగింది కదా. తర్వాత మళ్ళీ 2018లో మొదలుపెట్టి ఈయన పాదయాత్ర చేశాడు కదా, ప్రభుత్వం ఎక్కడ ఆటంకం కలగజేయలేదు కదా. మరి నువ్వు ఎందుకు ఆటంకం కలగజేస్తున్నావు? ఇప్పుడు నేను అదే చెప్తానండి, అక్కడ మీకు చెప్తున్నాను. క్వశ్చన్ ఎందుకు వేస్తున్నానంటే 2014 తర్వాత నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే వచ్చిందో ప్రతిపక్షాలను కావచ్చు, వేరే పొలిటికల్ పార్టీస్ని కావచ్చు, ఏ విధంగా తొక్కిందన్న దానికి అదొక ప్రెసిడెంట్. దేశాన్ని చూసే ఈ రోజు రాష్ట్రాలలో కూడా రాజకీయ నాయకులు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లు ఎక్కడి నుంచి నేర్చుకున్నాయ్యా ఇలాంటివన్నీ ఉక్కుపాదాలు వేయడం అంటే? మన భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉక్కుపాదం 2014 నుంచి మోపడం స్టార్ట్ చేసిందో వాళ్ళు మాస్టర్స్ అయితే వీళ్ళంతా సర్వెంట్గా తయారయ్యారు. అంటే 2014 నుంచి మీరు అక్కడ చేస్తున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేయలేదు కదా. నేను అదే అంటే పాలకులు బుద్ధి ఉండాలి కదా. ఇక్కడ ఏ పాలకుడికి బుద్ధి లేదంటున్నాను. సహకరించాడా లేదా పాలకుడు? 2014 నుంచి 2019 వరకు ఏం చేసినా కూడా అక్కడ దేశంలో అయినా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇతను పెట్టిన ఏ సభలకు కానీ సమావేశాలకు కానీ చెప్పండి సార్, సహకరించాడా లేదా? సహకరిస్తేనే కదా నీ సాఫీగా జరిగింది. అలాగే నువ్వు పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నడిబాదల్లో కాల్చండి అన్నా నీ మీద కేసు పెట్టలేదు.
బంగాళాఖాతంలో పడేయమన్నా నీ కేసు పెట్టలేదు, చీపురు గట్టెలతో కొట్టమన్నా నీ మీద కేసు పెట్టలేదు, సంపేయమన్నా నీ మీద కేసు పెట్టలేదు. ఈరోజు మాట్లాడితే కేసు పెడుతుంది ఎవరు? ఒక మాట సోషల్ మీడియాలో మాట్లాడితే 70 సంవత్సరాల మహిళ సోషల్ మీడియాలో నాగొట్టాడు పంపించిన దాన్ని తీసుకొని ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టింది ఎవరు? అంకబాబు లాంటి గారి జర్నలిస్ట్ని తీసుకెళ్లి కేసు పెట్టింది ఎవరు? సుధాకర్ గారు లాంటి డాక్టర్ గారిని ఈరోజు నడిబజార్లో పెట్రెక్లు ఇడిచి కట్టి పోలీసుల చేత అంత నిర్బంధం చేసింది ఎవరు? ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఒక ఎమ్మెల్సీ ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే ఈరోజు విచ్చలవిడిగా తిరుగుతుంది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? దాన్ని సపోర్ట్ చేస్తుంది ఎవరు? శిరోమండలం చేసింది ఎవరు? మాస్క్ లేనని అడిగినందుకు ఏమేం చేశారు? ఒక్కొక్కరిని ఒక డాక్టర్ని ఎలా ఇబ్బంది పెట్టారు? గొంతు మీద కత్తి పెట్టి చంద్రయ్య అనే బీసీ నాయకుడిని జై జగన్ అనమంటే జై చంద్రబాబు నాయుడు అన్నాడని జై జగన్ అనలేదని చెప్పని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద గొంతుకొచ్చి చంపింది ఎవరు? వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు? ఈరోజు పొంగునూరులో జరిగిన సంఘటన ఏంటి? తమ్మడపల్లి మాలో పూలంగల్లో జరిగిన సంఘటన ఏంటి? కేసులు ఎవరి మీద పెడుతున్నారు? బాధితులు ఎవరు? శిక్ష పడుతుంది ఎవరికి? దౌర్జన్యం చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు. మరి సమస్యల మీద మీరు అన్నారు, సమస్యల మీద పోరాడిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ఒక్కొక్కళ్ళ మీద ఊళ్ళో లేని వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసు పెట్టారు, కడప పార్లమెంటు ఇన్ఛార్జికి. అర్థమైందండి. చంద్రబాబు నాయుడు గారి మీద హత్యానేరం పెట్టారు. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తుంటే మైకులు తీసేశారు, స్పీకర్లు తీసేశారు, చివరికి స్టూల్ కూడా లేకుండా చేశారు. అవునా కాదా? మరి ఎన్ని చేస్తుంది ఎవరు? గతంలో ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఆ పాలనకి ఈ పాలనకి వ్యత్యాసం అనేది అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇందాక మీరు చక్కని క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఆ రోజు బతికారు కదా ఈరోజు ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు మాట్లాడారు. దానికి ఇదే ఇందాక నేను చెప్పిన కారణం. ఆ రోజు సమృద్ధిగా పనులు ఉన్నాయి కాబట్టి, కాస్త గుర్తు కూడబెట్టుకున్నారు కాబట్టి, ప్రజలకి 2000 రూపాయలు పింఛన్ వస్తుంది కాబట్టి, వాళ్ళు ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వం ఎంతో కొంత సహాయం అందజేసింది కాబట్టి, అందరికి కాకపోయినా మీరు అన్నట్టు కేంద్రం నుంచి వచ్చేదాన్ని అందజేశారు కాబట్టి, వాళ్ళు తినడానికి ఉండటానికి ఇబ్బంది లేదు కాబట్టి, వాళ్ళు అద్దెల్లో లేరు కదా, వాడు సొంత ఊళ్ళో ఉండడానికి అందినాయి కదా పేదలందరికీ. మీరు ఇందాక అన్నారు విజయవాడలో రేట్లు పెరిగినాయి అని. విజయవాడలో రేట్లు 4 లక్షల మంది, విజయవాడలో 2 లక్షల మంది పై జనాభా ఉన్నారండి నిస్సందేహంగా. 2 లక్షల్లో పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? మార్పిన తర్వాత ఒక 10,000 మంది కంటే ఉండుండరు. ఈ 10,000 మందిలో చూసుకుంటా ఉంటే చాలా మందికి సొంత ఇళ్ళు ఉన్నాయి, అద్దెళ్ళు ఉన్నాయి. అద్దెళ్ళు ఎవరున్నారు? ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సరే, భవన నిర్మాణానికి కార్మికులు కావచ్చు, వీళ్ళు కావచ్చు వస్తుంటే వాళ్ళకి ఎక్కడైతే ఒక ప్రాజెక్ట్ ఉంటుందో, పెద్ద ప్రాజెక్టులు చేస్తే అక్కడే వసతులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోయింది. అది తక్కువ మందే బయట ఉంటున్నారు. మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళకి వసతులు ఏర్పాటు చేశారు. అంటే చెప్తానండి, మీరు ఇందాక అది కంక్లూజన్ నన్ను చేయనండి. అంటే వాళ్ళకి ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా పోయినాయి. చాలామంది గుంటూరు పరిసర ప్రాంతాలలో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ స్వగ్రామంలో ఉండి రోజు గుంటూరు వచ్చేసి పని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. రోజుకు 100 రూపాయలు అప్ అండ్ డౌన్ వెళ్ళినా కూడా వాళ్ళకి 400-500 రూపాయలు డబ్బులు ఉండేవి కాబట్టి, ఇంటి అద్దె పని లేదు కాబట్టి, ఆ రోజు చాలా తక్కువ కరెంటు ఖర్చు పెట్టుకుంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు ఉచిత కరెంటు అందిందా లేదా? వాళ్ళు ఆ రోజు భారం మోపలేదు కదా. ఈ రోజు నువ్వు 200 యూనిట్లు దాటి ఖర్చు పెట్టుకుంటున్నావు అని చెప్పని డబల్ రేట్లు వేసి ఈరోజు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు కదా, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయింది. 100 రూపాయలు ఉన్నటువంటి నూనె 200 రూపాయలు అయింది కాబట్టి ఇబ్బంది అయింది. పప్పులు ఉప్పులు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇబ్బంది అయింది. కానీ రైతుకు పెరగలేదు, అక్కడ మాత్రమే పెరిగింది. రైతు కుదేలవుతున్నాడు, వ్యాపారస్తులు బాగుంటున్నారు. ఎందుకనేసి ప్రభుత్వ వైఫల్యం. ఎట్లా నియంత్రణ చేయలేకపోతాం. ఇప్పుడు అభివృద్ధి లేదు కాబట్టి, ఆదాయం లేదు కాబట్టి, అప్పులు తీసుకొచ్చి జనాల మీద రుతున్నారు కాబట్టి, అది సపరేట్ అంశం. ఎందుకంటే అక్కడి నుంచి వస్తుంది. ఆ అప్పులు తీర్చడం కోసం ప్రజల నెత్తి మీద ఒక 5 సంవత్సరాలు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఇది చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. నీకు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఏది ప్రభుత్వ పరంగా రావాల్సిన దాన్ని తీసుకొని 1,00,000 పైచిలకు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 సంవత్సరాల కాలంలో 2,62,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసి నీ చేతికి 3,60,000 కోట్ల రూపాయల అప్పులతోటి నీ ప్రభుత్వానికి ఇచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీలు పెంచాలి చెప్పిన 2,62,000 కోట్లు అప్పులు చేసి ఇచ్చారు. దానికి నీకు ఉచిత కరెంటు ఇచ్చారు. అలాగే కరెంట్ ఛార్జీలు పెంచలేదు. ఏది ₹1 కూడా 5 సంవత్సరాల్లో పెంచలేదు, బాగా అర్థం చేసుకోవాలి. ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. ఏమండి, పింఛన్లు 200 రూపాయలు 1,000 రూపాయలు చేశాడు.
అంటే 5 రెట్లు పెంచాడు. తర్వాత దాన్ని 2,000 రూపాయలు చేశాడు. రైతులకి 11,000 పైచిలకు రుణమాఫీ చేశాడు. డోక్రా వాళ్ళకి చేశాడు. ఇన్ని చేసి 72% పోలవరం పూర్తి చేసి పట్టిసీమ ద్వారా నీరందించేసి 68,000 కోట్ల రూపాయల పైచిలకు సాగునీరు ప్రాజెక్టులకు ఆయన ఖర్చు పెట్టి, సాగునీరు ప్రాజెక్టులు బాగా అర్థం చేసుకోండి, సాగునీరు ప్రాజెక్టులు ఖర్చు పెట్టి టిట్కో ఇళ్ళు ఇన్ని కట్టించేసి రహదారులు నిర్మించేసి అలాగే రాజధాని ప్రాంతంలో మరి ఆ కట్టడాలను పూర్తి చేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, సచివాలయం కావచ్చు, న్యాయస్థానం కావచ్చు ఆయన హయాంలో పూర్తయినయే కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్ళకి 90% పూర్తయింది కదా. చెప్తానండి, పర్మనెంట్ బిల్డింగ్ లా టెంపరీ బిల్డింగ్? పర్మనెంట్. చాలా పొరపాటు ఏంటంటే టెంపరీ ఏమన్నాడంటే కాదు చెప్పేదేనండి, కాదు సార్, ఒక అబద్ధాన్ని ఎలా నిజం చేస్తారనే దానికి, అభియోగం ఎలా మోపుతారనే దానికి. ఇప్పుడు టెంపరీ అంటే ఎన్ని రోజులు ఉంటుందండి మీ ఆరోగ్యం? మీరు చెప్పాలి. ఎందుకంటే అంటే అక్కడ కట్టింది చెప్పేదనండి, నాయకులు చెప్పేదనండి సార్, ప్రజల తరపున నేను క్వశ్చన్, అదే ప్రజల తరపున అండి, ప్రజలకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఆయన కట్టింది పర్మనెంట్ బిల్డింగ్లే. ఆయన ఏమన్నాడంటే ప్రస్తుతానికి మనం నడవటం కోసం, పరిపాలన సాగించడం కోసం ఇది చేస్తున్నాను, పరిపాలన కొరకే ఇవి పెడుతున్నాము, కానీ ఈ బిల్డింగులు, దీని రూపురేఖలు, దీనికి ఒక ఆకారం, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే విధంగా కట్టడాలు కట్టడానికి ఆయన సింగపూర్ వాళ్ళని పిలిపించేసి ప్లాన్ చేసి, సచివాలయం కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ భవనం కావచ్చు, వీళ్ళందరికీ ఒక రూపురేఖలు తీసుకొచ్చేసి దాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచే విధంగా తయారు చేయడం కోసం, ప్రస్తుతానికి మనం ఉండటానికి చేసుకోవడానికి మనకు రాజధాని లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం, రాజధాని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఈ పరిపాలన చేయడం కోసం మాత్రమే సచివాలయం ఇది ప్రస్తుతానికి. మరి ప్రజల దగ్గర నుంచి ఒక ప్రశ్న ఉంది, టెంపరీ బిల్డింగ్కే మీరు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అటు తెలంగాణలో కావచ్చు లేకపోతే ఇతర స్టేట్లలో కట్టిన పర్మనెంట్ స్ట్రక్చర్లకి మీ దాంట్లో సగం బడ్జెట్లో అవి పూర్తి అయిపోయాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయి కళ్ళ ముందర కనిపిస్తున్నాయి, మీకు ఎందుకు అంత బడ్జెట్ అయిందని? ఎక్కడ అయిపోయింది? ఇప్పుడు తెలంగాణలో మీరు అసెంబ్లీ తీసుకోండి, అసెంబ్లీ కాదు సచివాలయానికి వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఏంటి, ఎంత పెరిగింది? హార్డ్లీ వాళ్ళకి తెలిసి 800 crores దాకా వచ్చింది. ఇది 800 crores దాకా వచ్చింది. చంద్రబాబు నాయుడు 3 కడితే ఎంత అయినాయి? చంద్రబాబు నాయుడు ఓన్లీ ఒక హైకోర్టు కట్టినందుకే ఆయనకు 600 కోట్ల చిల్లర ఎంతో జరిగింది, 300 చిల్లర నుంచి 600 మధ్యలో ఎంతో జరిగింది. తర్వాత సచివాలయం దానికి అక్కడ కూడా ఆల్మోస్ట్ మీకు 100 కోట్లే కదా, అంటే మొత్తం కలిపి 1000 కోట్ల రూపాయలు కూడా కాలేదు. ఓకే, 1000 కోట్లు అనుకుందాం. ఆ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, ఒకసారి తెలంగాణలో కట్టిన బిల్డింగ్ ఎలా ఉంది? ఏముంది, ఇప్పటికి సంశోధన నడుస్తానే ఉండే. ఎక్కడ వర్షం పడితే కారుతుంది, ఎక్కడ ఆ రోజు ప్రచారం చేశారు వాళ్ళ దాంట్లో. ఈ రోజు కూడా మొన్న కూడా పేపర్లు వచ్చింది లేదు, ఎక్కడ రాలేదు, ఫిజికల్ గా కూడా ఏమీ రాలేదు. హైకోర్టుకి సంబంధించిన టైల్స్ కూడా ఊడిపడిపోయి లేదండి, టైల్స్ ఏదైనా ఊడిపడుచుకుని వర్షాలతో ఎక్కడ కారుతూనే ఉన్నాయి. లేదు కారట్లేదు. మీరు ఒకసారి లేదు, ఆ రోజు వర్షం పడిన టైంలో మీరు ఒకసారి హైకోర్టుకి వెళ్ళి చూడండి, చూసాం కాబట్టి. హైకోర్టు అయితే మొత్తం తడుచుకుంటూనే ఉంటుంది. లేదు, ఒట్టి మాటలు అన్ని అసలు లేవండి, ఒట్టి మాటలు ఇవన్నీ ఒట్టి మాటలు. లేదండి, ఒట్టి మాటలు. సచివాలయంలో కూడా మీరు ఒకసారి చూసుకుంటే వాళ్ళకి కూర్చునే ప్లేసెస్ లో కూడా మీకు కారుతూనే ఉన్నాయి. లేదండి, ఇవన్నీ మీరు కావాలని చెబుతున్న మాటలే. నేను కాదు, మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న నిజాలు ఎంప్లాయీస్ మాట్లాడుకునే మాటలు. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి. ఇవన్నీ ప్రాక్టికల్ గా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీసే స్వతహాగా వీళ్ళే చెప్పిన మాట, అంటే వాళ్ళ వీడియో తీసి పెట్టినవి. ఆ వీడియో ఒకటి చూపించండి. ఎన్ని చాలా వీడియో గూగుల్ కొట్టండి, మీరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇప్పుడు చూపించండి. మీరు ప్రెసిడెంట్ గా స్వతహాగా వర్షాలు పడ్డాయి కదా, ఒక చెప్పండి నాకు, ఎంప్లాయీస్ నీరు కారుతున్నాయని చెప్పేసి మొరబెట్టుకున్నవి లేవా? ఏది సచివాలయంలో లేవు, ఇప్పుడు లేవు, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు కాదండి, ఇప్పుడు లేవు. ఇప్పుడు పక్కన పెట్టండి సార్. మీరు ఇప్పుడు అన్నారు, మీరు కట్టించిన తర్వాత అవి కొన్ని లీకేజీలు ఉంటాయి, సరి చేసుకున్నారు ఆ రోజు కదా. మరి అలాంటప్పుడు వినండి, కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు తెలంగాణలో కట్టిన స్ట్రక్చర్ కి అంత డబ్బులు మీతో పోల్చుకున్నప్పుడు అవ్వనప్పుడు ఇంత మంచి బిల్డింగ్లు ఉంటే, నిన్నగారు నీళ్ళు వచ్చినాయి కదండి సచివాలయం, ఇక్కడ నిన్నగారు నీళ్ళు వచ్చినాయి కదండి, అవి కన్స్ట్రక్షన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు అక్కడ మీది కంప్లీట్ అయిపోయింది కదా, కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అయిపోయి సంవత్సరాలు మీరు అక్కడ ఉండి పరిపాలన చేసిన తర్వాత జరిగిన ఇష్యూస్ కదా. తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాదు తెలంగాణలో 1 minute సార్, తెలంగాణలో కట్టింది మొన్న అది కట్టి ఇంకా పూర్తి అయ్యి ఇంకా ప్యాచ్ వర్క్స్ ఏమో నడుస్తున్నాయి. నడిచే క్రమంలో మనకు వర్షాలు వచ్చాయి, అది అందరికీ తెలిసిందే. 2014 తర్వాత నుంచి 2019 మధ్యలో, ఈవెన్ 2017లో
2018లో కూడా చూసుకుంటే మనకు సచివాలయంలో నీరు కారణమాట వాస్తవం కాదు. అక్కడ జనాలు ఇబ్బంది పడ్డ వాస్తవం కాదు. ఇది కాదు వాస్తవమే. కాదు కాదు మీరు గూగుల్లో కూడా చూపించండి. నేను సమాపణ చెప్తాను. నేను ఇక్కడ చూపించండి, యూట్యూబ్ లో చూపించండి. 2017 కానీ 2018 కానీ మీరు చూపించండి. ఇప్పుడే మీకు చూపిస్తాను, చూపించండి. ఎందుకంటే ఇది జరిగిన వాస్తవాలు, వాస్తవాల్ని లేదు చూపించండి. చూడండి ఏఎన్ఐ ఛానల్లో మీరు ఒకసారి చూడండి. ఎక్కడ ఇవ్వండి సార్, నేను చూస్తాను. చూడండి ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ ఎప్పుడు ఏ సంవత్సరం సార్ అది వాటర్ లీకేజ్ అనేది కన్స్ట్రక్షన్. ఇక్కడ ప్రశ్న ఏ సంవత్సరం? నేను అడిగిన 17-18 అయినా కానీ ఇప్పుడు మీరు ప్యాచ్ వర్క్లు చేసుకుంటే సొంత బిల్డింగ్ కట్టి ఉపయోగం ఏంటండి? ఇంకా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి జరిగింది చూస్తాను. మీరు కన్స్ట్రక్షన్స్ అన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన తర్వాత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ల మీద ఇలా నాసి రకంలో కట్టిన కట్టడాల మీద మీరు ఏదైనా చర్యలు తీసుకొని వాటిని రెక్టిఫై చేయడానికి జరిగిందా? అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఏంటి? ప్రజలు ప్రశ్నించట్లా. ఇది సంవత్సరాల క్రితం, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు చూపిస్తున్నారు. అంటే చెప్పారండి, అది పూర్తి అవడానికి 2015లో ప్రారంభిస్తే అది అవడానికి సంవత్సరంన్నర పట్టింది. అంటే అవడానికి సంవత్సరంన్నర పట్టింది. మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అవ్వలేదు. అయిపోయిందా అవ్వలేదా? అయిపోయిన తర్వాత పరిపాలన చేసుకున్నారు. అక్కడ పరిపాలన చేసిన తర్వాత అప్పుడు కదా చిన్న చిన్న జరిగినాయి, కొన్ని ఉంటే దాన్ని సరి చేసుకున్నారు. అట్లా వేల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత లీకేజ్లు జరుగుతుంటే మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి అని సమర్థించుకోవడం కాదు. ఏ సంవత్సరం అనేది చూడండి, మీరు చూపించండి. 6 ఏళ్ళు అయినా కూడా 4 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ ప్రజల ప్రశ్న కాదండి, నిజమే. మీరు నేనే ఉన్నాను సార్, ఒక కామన్ మ్యాన్, నేను ఇల్లు కట్టించుకుంటాను, వేల కోట్ల రూపాయలు కాకుండా లక్షల రూపాయలను ఇల్లు కట్టించుకుంటాను. ఇల్లు ఎందుకు కట్టించుకుంటానండి? నేను అన్ని సౌకర్యాల కోసం కదా. సౌకర్యాలు కాకుండా నాసిరకంగా కట్టి నీళ్లు కారుతుంటే నేను ఊరికే ఉంటానా? నాసిరకం ఊరికే ఉంటానా? ఇప్పుడు మీరు వినండి. అదే విధంగా ప్రజలు ఏం ప్రశ్నిస్తున్నారు? మా డబ్బులతో మీరు సచివాలయం కట్టారు, వాస్తవం, అవునా? ఫైన్, కట్టారు, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. తెలంగాణలో కూడా కట్టారు, అలానే పార్లమెంట్ కూడా కట్టారు, ఎవరు దానికి అబ్జెక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే అందరూ, వాళ్ళేమో మీ బడ్జెట్కి నియర్ బై ఉన్నదానికేమో అంతంత మంచి భవనాలు కట్టున్నారు, మీరేమో ఇంత డబ్బులు ఖర్చు అయ్యాయి, ఎందుకు ఖర్చు అయ్యాయి సమాధానం చెప్పండి అని అంటున్నారు. వాళ్ళు ప్రజలు ఎవరు అడగట్లేదు. ఇది నేను చెప్పేది అడిగేవాళ్ళు చెబుతున్నాను, ప్రజలు ఎవరు అడగట్లేదు. ఒకవేళ అడిగేవాళ్ళు ఉన్నారు. వినండి సార్, ఒకటి, అది ప్రజలు అడుగుతున్నారా, రాజకీయ నాయకులు అడుగుతున్నారా, లేకపోతే మేధావులు అడుగుతున్నారా, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు అడుగుతున్నారా, ఎవరైనా కావచ్చు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎందుకు ఇంత ఖర్చు అయింది? సింపుల్ క్వశ్చన్ అది. అంటే అక్కడ 100 రూపాయలు ఉంటే 300 ఇచ్చాడు. ఎందుకు చెప్పేదేనండి, 100 రూపాయల పనికి 300 ఇచ్చాడా? ఖర్చు జరుగుతుంది అనట్లేదు, ఖర్చు అయిపోయింది, దానికి సమాధానం చెప్పండి అంటున్నారు. ఖర్చు ఏమి ఎక్స్ట్రా కాలేదు, మరి ఎందుకు అంత అయింది? ఎందుకనేది ఏముంది? ఎందుకని అయ్యేది మరి అన్యాయం కొడుతున్నారు. ఇక్కడేమో 900 కోట్ల రూపాయలు అయిందని మీరే చెప్పారు. దాని బడ్జెట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కేటాయించారు. 300 కోట్ల రూపాయలు సచివాలయం కడితే విమర్శిస్తున్నారు, 900 మాత్రం సమర్థిస్తున్నారు. ఇక్కడ మీకు పాయింట్ అర్థం కావట్లేదు. ఆ సచివాలయంకి ఈ సచివాలయంకి తేడా లేదంటారా? అంటే దానికంటే 3 రెట్లు ఉందా ఇక్కడ? తేడా లేదంటారా? అంటే దానికంటే 3 రెట్లు ఉందా? అంటే తేడా లేదంటారా? ఏది ఇది బాగుందంటారా, అది బాగుందంటారా? ఇది కావాలని చెప్పి ఇంతకు ముందు ఉన్నదాన్ని అలా కాదు సార్. ఇక చెప్పేదండి సార్, ప్రజల క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. అరే మీరు వినకుండా మరి అర్థంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? ప్రజలు అడిగిన సింపుల్ క్వశ్చన్, దానికి సమాధానం చెబుతున్నా అండి. ఇప్పుడు దానికి సమాధానం చెప్పనండి. ఇక్కడ ఒక సచివాలయం అనేది ఉంది, ఆ ప్రదేశంలోనే వాటిని కూలగొట్టి కట్టాడు, అవునా కదా? ఆయన కూలగొట్టి మళ్ళీ కట్టాడు. ఇప్పుడు అక్కడ కొత్తది కట్టారు. దానికంటూ ఒక నియంత్రణ తోటి ఎంతవరకు అవసరమో కట్టుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఏమైనా చెల్లించాడా? మీరు అన్నట్టు లేదు కదా, ఇచ్చిన దానికి ఇచ్చేసాడు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రారంభోత్సవం అయిన తర్వాత కొన్నిసార్లు లీక్ అవుతున్నాయి, దాన్ని సరి చేసుకున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ లీకేజీ కాలేదు. లీకేజ్ పక్కన చెప్తానండి. ఎందుకు అయింది అంటే కట్టడాలకు అవుతాయి, కాకుండా ఎట్లా అవుతాయి? ఇప్పుడు ప్రజలు ఒకటే నేను చెప్పేదేనండి. అంటే కట్టడం తప్ప అంటే డబ్బులు ఏవి కట్టకుండా, డబ్బులు లేకుండా ఎవరన్నా కడతారా? అయిపోయిందా అని చెప్పేదేనండి సార్. కడతారా అంటే మీరు ఎందుకైనా దాన్ని 4 సార్లు ప్రశ్నించారు. అంటే కట్టడం కడితే డబ్బులు కావా?
ఖర్చు కాదా? అయిపోయింది. వర్క్ అవుతాయా? మీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందంటే ప్రజలు అడిగే క్వశ్చన్ చాలా సింపుల్ సార్. మీ ఫ్రెండ్ మీరు హౌస్ కట్టుకోవాలనుకున్నారు, సింపుల్. మీకు లేమన్లో లాంగ్వేజ్లో మీకు అడుగుతాను. మీరు సేమ్ గదులే, సేమ్ ప్లానింగే, సేమ్ కన్స్ట్రక్షనే, సేమ్ ఇటుకనే, సేమ్ టైంలోనే మీరు మొదలుపెట్టారు, అవునా? మీరు 2 ఫ్లోర్లే, ఆయన 2 ఫ్లోర్లే, సేమ్ డిజైన్, ఏమీ తేడా లేదు. ఆయన ప్లాన్నే మీరు కూడా, ఆయన మెటీరియల్ తెచ్చుకున్న దగ్గర మీరు కూడా ప్రతిదీ ఆయన, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. అయితే ఇప్పుడు ఆయన దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, మీ దగ్గర ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఏమో ₹1,00,00,000 ఇల్లు ఫినిష్ చేశాడు, మీ దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఏమో 2.5 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ని మీరు అడిగారు, బ్రదర్ మీ ఇల్లు కన్స్ట్రక్షన్ ఎంత అయింది అని చెప్పేసి, ₹1,00,00,000 అయింది అని అన్నాడు. అప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని క్వశ్చన్ వేశాడు, మీ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది? 2.5 crore అయిందని చెప్తారు. ఇప్పుడు మీది, అరే నాది ₹1,00,00,000 అయింది కదా, నీకెందుకు 2,50,00,000 అయింది అన్నప్పుడు మీరు ఎందుకు ఇంత పెట్టారన్న దానికి రీజన్ అయితే ఉంటుంది కదా, రైట్? ఇంటీరియర్ కూడా సేమ్, మళ్ళీ ఏం చేంజెస్ లేవు, ఈవెన్ ఇంట్లో ఉన్న సామాన్లతో సహా సేమ్ టు సేమే అనుకోండి. ఇప్పుడు మీరు మీ కాంట్రాక్టర్ని ఎందుకు ఎక్కువ అయిందని చెప్పేసి అని ప్రశ్నించరా? ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ప్రజలు కూడా ఏమడుగుతున్నారు వినండి, లెట్ మీ కంప్లీట్ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ప్రజలు ఏమడుగుతున్నారు, మీరు కట్టినందుకు కట్టద్దు అని చెప్పని ఎవరు అనట్లేదు, ఖర్చులు పెట్టేందుకు ఖర్చు పెట్టద్దు అని చెప్పి ఎవరు అనట్లేదు. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కట్టిన ఈ కట్టడంకి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు అయ్యాయి, వాళ్ళు కట్టిన కట్టడానికి ఎందుకు అంత డబ్బులు ఖర్చు అయ్యాయి? వెరీ సింపుల్ క్వశ్చన్. అయిపోయిందా? ఎస్, సమాధానం చెప్పొచ్చా? చెప్పండి. మీరు అన్నారు ఒక ఇంటికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు ₹1,00,00,000, ఇంకో కాంట్రాక్ట్ 2.5 కోట్లు, అవునా? అంటే 2.5 కోట్లు ఇస్తే ఇదే స్నేహితులు ఇద్దరు మాట్లాడుకోకుండా నేను ₹1,00,00,000 ఇచ్చాను, నువ్వు 2.5 కోట్లు ఇచ్చావని చెప్పి ముందే ప్రశ్నించుండడా? ప్రశ్నించుంటాడా ఉండడా? అప్పుడు వాళ్ళేం ప్రశ్నించుకోలేదు, వాళ్ళకి అసలు సంబంధం లేదు. సేమ్ టు సేమ్ ప్లానే కట్టుకుంటూ వచ్చారు, అంతే. కట్టుకుంటూ వచ్చారు, ప్రాక్టికల్గా కట్టుకుంటూ వచ్చారు. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బడ్జెట్లో క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఎంత ఖర్చులు అయ్యాయని టోటల్ చూసుకున్నప్పుడు ఈ టోటల్లో ఒకరిదేమో హై టోటల్ ఉంది, ఒకరిదేమో లో టోటల్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, దానికి ఆన్సర్ అడుగుతున్నారు ప్రజలు, అంతే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే, ఇద్దరు వ్యక్తిగతంగా కట్టుకున్న దాంట్లో ఒకటి ₹1,00,00,000, ఒకటి 2.5 కోట్లు కట్టుకున్నాడు. వీడు చేతగానాడు, వాడు చేత అయినాడు. ప్రజలు అవన్నీ అడగట్లేదు సార్, మీకు సింపుల్, మీకు చేత కాదని ప్రజలు అడగరు. మీరు ఎలా నిర్ణయిస్తారు? ప్రజలు ఏమని చెప్తున్నారు, రేట్ ఎక్కువ మీరు ఎలా నిర్ణయిస్తారు? 3,000 చేశారు, మీరు ఖర్చు పెట్టారా లేదా? ఇప్పుడు ఖర్చు పెట్టారా లేదా? ఏమండి, 3,000 చిల్లరకు మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది, 1,800 చిల్లరకి ఇవ్వడం జరిగింది. చెప్పేది సార్, ఇంటీరియర్ తోటి 1,800 చిల్లరకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం ఎంత అయితే ఉందో, మామూలుగా దాని కొటేషన్ ఎవరైతే ఇచ్చారో ఆ కొటేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అదైతే ఎక్కువ తక్కువ కాదు కదా. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగింది ఇవ్వలేదు కదా. పెరిగింది ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు మీరు అన్నట్టు మీ స్ట్రక్చర్ అంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సచివాలయం స్ట్రక్చర్ కట్టేస్తున్నారు, అవునా? మరి తెలంగాణలో స్ట్రక్చర్ అది కట్టేసిన తర్వాత కట్టిన స్ట్రక్చర్ రేట్లు ఎలా తగ్గిపోయింది? ఏదండి మీరు అన్నట్టే. ఏమండి, ఇక్కడ అంతా స్టాండర్డ్ గా ఉంది. చెప్పేదండి సార్, పూర్తిగా చెప్పేదండి సార్. మీరే అన్నారు పెరుగుతుంది, చెప్పేదండి సార్. నీకు ఇక్కడ మామూలుగా ఇచ్చిన రేటు ప్రకారం అక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఇక్కడ ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, అక్కడ విస్తీర్ణం ఎంత, మొత్తం ఎన్ని వేల అడుగుల్లో ఉంది, ఎన్ని లక్షల అడుగుల్లో ఉంది, ఇక్కడ ఎన్ని వేల అడుగుల్లో ఉంది. ఇది కంపేర్ చేస్తే కదా రేట్లు ఎక్కువ తక్కువ అనేది మనకు తెలిసేది. సరే, మీరు ఎంత కట్టుకున్నా స్క్వేర్ ఫీట్ కి రేట్ అయితే సేమ్ కదా, ఇంకా ఏం చేంజ్ అవ్వదు కదా. అజ్యూమ్ మూమెంట్. ఇప్పుడు మీరు అన్నట్టే రేట్ ఎప్పుడైనా అప్రిషియేషన్ ఉంటుంది కదా, డిప్రిషియేషన్ ఉంటుందా? అదిగా సార్, మీరు క్వశ్చన్ అడిగిన దాన్ని సమాధానం చెప్తున్నాను ముందు. అది లేదండి, మీరు దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఆన్సరే కదా నేను చెప్పింది. ఎక్కువ అయిన ఖర్చు దేనికి అయింది? స్ట్రైట్ ఆన్సర్. ఆన్సరే కదా చెప్పి, ఇవన్నీ ప్రజలకు వద్దు. ఆన్సరే కదా చెప్పి, ప్రజలకు ఇవన్నీ స్ట్రైట్ ఆన్సర్. చెప్పండి, నేను చెప్పి స్ట్రైట్ ఆన్సరే. మీరే డిబేట్ చెబుతున్నారు. చెప్పండి. ఇప్పుడు అక్కడ స్క్వేర్ ఫీట్ కింద అన్నాడు, ఆ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మీరు ఇల్లు ఉంది అనుకోండి, లబ్ధి చేకూర్చడం కోసము మీరు కాంట్రాక్టర్ ఎక్కువ కొటేషన్లు తీసుకొని వాళ్ళకి లంచాలు మీ దగ్గర తీసుకోవడం కోసం చేశారా? ఇప్పుడు మీరు మాట్లాడేది ఎలా ఉంది అంటే, ఓ సమాధానం చెప్పిన తర్వాత అన్నం పెడుతున్నారా, ₹5 అన్నం పెడుతున్నారు, పెట్టారు. ఏమో ఎక్స్ప్లెనేషన్ ప్రజలకు ఏమవసరం ఉంది సార్? అరే ఎక్కడ పెరిగిందండి రేటు? ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అడిగిన ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు మాట్లాడింది నేను వినండి. మీరు అడిగిన తర్వాత నా మాట వినాలా? చెప్పండి. అసలు మీరు చెప్పేది నేను విన్నాం. చెప్పండి. నేను చెప్పింది మీరు వినాలి ఫస్ట్. ఇప్పుడు అక్కడ 10,000 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, 10,000 స్క్వేర్ ఫీట్ కి ఎన్ని స్క్వేర్ ఫీట్ల సంబంధం లేదండి ప్రజలకి. వెరీ సింపుల్. బిల్డింగ్లు మాత్రం మీరు ఏం మాట్లాడుతున్నారండి?
బిల్డింగ్లు అంటే మాత్రమే చూస్తారు. అదే చెప్పేది ఏంటండి మీరు చెప్పండి. మీరు ఎట్లా విశ్లేషకులు అసలు ముందు నేను విశ్లేషకుని కాదండి, ప్రజల దగ్గర నుంచి మీరు ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాను. ప్రజలు అవుతారు? 1,00,000 స్క్వేర్ ఫీట్లు ఉందనుకోండి, ఇది 1,00,000 స్క్వేర్ ఫీట్లు ఉందనుకోండి, 1,00,000 స్క్వేర్ ఫీట్లు 1 కోటి అయితే ఇది 2.5 కోట్లు అయితే తప్పు Yes, yes. ప్రజలు అదే అడుగుతున్నారు. ఇప్పుడు అదే నేను చెప్తుంటే మీరు చెప్పలేదు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అడుగులు వేరు, ఇక్కడ ఉన్నది వేరు, అక్కడ వేరు. రెండు ఒకే స్థాయి కాదు, రెండు ఒకే ప్రాంతం కాదు. వివిధ ప్రాంతాల్లో కొంత వేరియేషన్, 100 రూపాయలు 150 రూపాయలు తేడా వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని లక్షల అడుగులు ఉంది, అక్కడ ఎన్ని లక్షల అడుగులు ఉందంటే మీకు అర్థమైపోయింది. కాంట్రాక్టర్ కి 10 రూపాయలు ఇస్తానని చెప్పని 30 రూపాయలు ఇస్తే తప్పు. కాంట్రాక్టర్కి 10 రూపాయల్లోనే నువ్వు కట్టండి, నాకు ఇన్ని కావాలన్నప్పుడు అందుట్లో కట్టాడా లేదా ఇది మాట్లాడండి. అంతేగాని అది తెలియకుండా ఎక్కడ 10,000 అయింది, ఇక్కడ 50,000 ఎందుకు అయిందని మాట్లాడటం అనేది చాలా తప్పు. అంటే గవర్నమెంట్ అరే చెప్పేది వినండి సార్ పూర్తిగా, చాలా స్పష్టంగా నేను చెబుతున్నాను. ముందు అది అర్థం చేసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పే సమాధానం అవునా కాదా అనేది మాత్రమే ఆలోచించండి. మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు అడిగారు ఒక బిల్డింగు 1 కోటి రూపాయలకి అయింది, ఒక బిల్డింగ్ 2.5 కోట్లు అడిగింది. ఒకే ప్లేస్ లో ఒకే సాట జరిగింది. వాడు సొంతం కట్టుకోవచ్చు, వీడు బయట చేత పెట్టి కట్టియొచ్చు, వీడు కాంట్రాక్ట్ ఇచ్చి కట్టియొచ్చు. కానీ మనం కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు 1 కోటి రూపాయలది కట్టమని మనం ఇస్తే 2.5 కోట్ల రూపాయలు అయిందని చెప్పేవాడంటే ఇస్తే మన తప్పు. కానీ ముందే దానికి కొటేషన్లు వచ్చి నలుగురు వచ్చిన తర్వాత, నలుగురు కొటేషన్లు ఇచ్చిన తర్వాత 10 రూపాయలకి ఇది కట్టవయ్యా, నాకు ఇది కావాలని ఇవన్నీ మనం చాలా డివేట్ అయిపోయినాం ఇప్పుడు దాకా. ఒక మాట చెప్పిన తర్వాత ఈసారి పాలిటిక్స్ లో ఎవరికి మద్దతు ఇస్తారని మీరు ఈ ఒక మాట చెప్పిన తర్వాత నేను ఏది చెప్పను. చెప్పండి. 10 రూపాయలకి కట్టమని చెప్పి వస్తే 8 రూపాయలు కట్టడానికి వచ్చాడు అనుకోండి, ఎవరన్నా 10 రూపాయలకి వచ్చాడు అనుకోండి, నువ్వు 8 రూపాయలకి ఇస్తావా 10 రూపాయలకి ఇస్తావా? 8 రూపాయలకి ఇస్తావు. కాబట్టి అట్లా వచ్చిన కాంట్రాక్టర్కే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కట్టారు. అందుట్లో ఏమి లేదు. సరే, ప్రజలు డిసైడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరికీ మనం ఇవన్నీ ఎందుకు చర్చించుకున్నాము అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు కాబట్టి సమస్యలను చర్చించుకున్నాం. ఎండ్ కన్క్లూజన్కి మనం వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ పాలిటిక్స్కి ముడిపడి ఉంటాయి, నో డౌట్ అందులో. ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు ఎవరికి విశ్వసనీయత ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అటు విశ్వసనీయత ఇస్తాయా, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వాన్ని పడగొడతాయా, లేకపోతే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా ఉండాలి అంటే ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ ఏమేమి ప్రజల కోసం చేస్తే, ఏ సమస్యల మీద మీరు పోరాడితే వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయని మీ యొక్క మాటలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాడు కావచ్చు, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ప్రజా సమస్యల మీద వాళ్ళు గళమెత్తుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్పందన కూడా చాలా బాగా వస్తుంది, అపూర్వంగా వస్తుంది, మామూలు కూడా కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడేది, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చిన్న కంక్లూజన్ చెప్తాను. సెల్ఫీ ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ప్రజలు దాన్ని ఆలోచించుకుంటారు కదా. అంటే ఆ రోజు వాడు చెప్పిన అబద్ధాలకి వాటికి నమ్మి నిజంగా జరిగి ఉండొచ్చేమో, చంద్రబాబు నాయుడు అలా జరిగి ఉండొచ్చేమో, నారాసుర రక్త చరిత్ర అన్నారు, నిజంగా చంద్రబాబు నాయుడు చంపారేమో, కోడి కత్తి కేసు అన్నారు, చంద్రబాబు నాయుడు జయించాడేమో అనే అపోహలతోటి వాడు చెప్పింది నమ్మి ఆ రోజు విశ్వసించి వాళ్ళకు ఓట్లు వేయటం కూడా జరిగింది. అదే ప్రజలు ఈరోజు జరిగినవన్నీ క్షుణ్ణంగా అర్థమైపోయి జరిగిన నష్టాన్ని వాళ్ళు క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని ఈరోజు ప్రజా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనం ఏందయ్యా అంటే, మీకు అంకెలతో సహా చెప్పాలి అంటే, రాయలసీమ 2 పట్టభద్రుల ఎన్నికలు జరిగింది. 74 నియోజకవర్గాలు, 52 నియోజకవర్గాలు 4 జిల్లాలు రాయలసీమ, 10 నియోజకవర్గాలు నెల్లూరు, 12 నియోజకవర్గాలు ప్రకాశం, అంటే 74 నియోజకవర్గాలు. 74 నియోజకవర్గాల్లో 6 మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. 7 గెలిచి ఒక ఎమ్మెల్యే ఆ పార్టీలోకి వెళ్ళటం కూడా జరిగింది. అంటే 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, 10 మంది ఎంపీలు ఉన్నవాళ్ళు, ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు, దొంగ ఓట్లు మీ కూడా వచ్చింది ఆ దృష్టి. ఎందుకంటే ఆ రోజు క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగితే మేము 3వ తరగతి చదివాం, 7వ తరగతి చదివాం, 10వ తరగతి చదివాం, మాకు తెలీదు, వాలంటీర్ ఇచ్చాడని చెప్పని ఇన్ని దొంగ ఓట్లు వేయించిన తర్వాత కూడా చిత్తుగా 2 ఎంపీటీ స్థానాలు, కొంతమంది ఆడవాళ్ళు ఏం డిగ్రీ చదువుకుంటే కూడా సమాధానాలు అట్లా చేసి దొంగ ఓట్లు వేయించినా కూడా మరి ఆయన సొంత జిల్లాలో, ఆయన సొంత ప్రాంతంలో 2 ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది.
ఇది స్పష్టం కదా. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి. అలాగే ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, 34 నియోజకవర్గాల్లో మళ్ళీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గెలుచుకోవడం కూడా జరిగింది. అంటే ప్రజలకు గనక మీరు అవకాశం కల్పిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే నిస్సందేహంగా ఈ పార్టీ మీద వ్యతిరేకతతోటి ఈ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీకి ప్రత్యర్థి ఎవరు, సరైన అభ్యర్థి ఎవరు అని చెప్పని ప్రజలు ఒక అవగాహనకు వస్తే అలియన్స్తో వెళ్తారా లేదంటే అలియన్స్ లేకుండా? అది ఎన్నికల దాకా మనకు ఊహాగానాలేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ టీడీపీ కానీ జనసేన కానీ అటు వైసీపీ కానీ ఈ ముగ్గురిలో ఇప్పుడు టీడీపీకి మద్దతు బాగా వస్తుంది. వీళ్ళు ఒంటరిగా ఒకవేళ పోరాటం చేయగలిగితే, ఇప్పుడు పోరాటం చేస్తున్నారు, ఒంటరిగా వీళ్ళు పోటీ చేసి వీళ్ళ యొక్క క్యాండిడేట్స్ని నిలబెట్టగలిగితే మెజారిటీ వచ్చే అవకాశాలు, సొంతంగా గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయా? లేదంటే వైసీపీ యొక్క పరిస్థితి ఏంటి, జనసేన యొక్క పరిస్థితి? ఇవాళ ప్రజల మనోగతాన్ని కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వచ్చినా కలిసి వచ్చినా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చూడాలనే ఆలోచనకు వచ్చారని చెప్పి నేను భావిస్తున్నా ప్రజల యొక్క చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఆయన యొక్క దార్శికుడు ఎందుకు అంటాము అంటే, నిన్న వైజాగ్లో 2047 అంటే భారత భవిష్యత్తు గురించి ఒక విజన్ తయారు చేసేసి ఆయన ప్రజెంట్ చేసిన విధానం 2047 2047 విజన్ ఆయన నిన్న ప్రజెంట్ చేసిన విధానం చూసుకున్న తర్వాత ఆయన పాదయాత్రగా వస్తే ఈ సంఘీభావం తెలుపుకుంటూ ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా కానీ ఇవన్నీ ఉన్నాయా, జాతీయ జెండాలు మాత్రమే పెట్టాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన కూర్చోబెట్టాడా? లేదు కదా. అది ఆయన ఆలోచన ఏందంటే దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు కాబట్టి పార్టీ అనబడిపోతా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆయన కనుక నికాల్సైన రాజకీయ నాయకుడు అయినట్టయితే ఇన్ని అభివృద్ధి పనులు చేసిన తర్వాత 80% ఓడిపోయేవాడు కాదు. ఆయన ఏకాడికి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పక్కన పడేసి అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఇన్నిసార్లు ఇలా ఆటంకాలు జరిగినాయి. ఏదన్నా కూడా ఎదురు తిరిగి దానికి సమాధానం చెప్పడు కాబట్టి జరుగుతూ ఉంటే ప్రజలకు తెలుసు అని చెప్పని ఆయన తలకాయ ఉంచుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇన్ని అకృత్యాలు ఆయన మీద చేయడానికి కానీ, ఇన్ని అభండాలు మోపడానికి కానీ ఈరోజు మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. దానికి ప్రజలు ఈ సరైన విధంగా తీర్పిచ్చేసి మళ్ళీ ఆయన పరిపాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని ఈరోజు ప్రజాస్పందన బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఎంత వ్యతిరేకత లేకపోతే ఆయనకు అంత ప్రజాదరణ వస్తుంది చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్ కన్క్లూజన్, మీరు ఏ పార్టీ రేపు ఎలక్షన్స్లో నెగ్గబోతుంది, ఎవరు సీఎం అవ్వబోతున్నారు? నిస్సందేహంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తారనే భావిస్తున్నాను. ఓకే, అందుకే ఎలాంటి సందేహం కూడా చూశారు కదండి. మనతో ఈరోజు ఆయన యొక్క మనసులో ఉన్న భావాలని, ప్రజల్లో ఉన్న భావాలని, ప్రజల్లో ఏ విధంగా ఆదరణ వస్తుంది అనేది నిస్సందేహంగా మొహమాటం లేకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా నిక్కచ్చిగా మన ముందు ఈరోజు ఆయన యొక్క మాటల్లో ఉంచారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారని చెప్పేసి అని ఆయన యొక్క విశ్లేషణలో ఆయన కూడా చెప్పడం జరిగింది. చూద్దాం, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.